మనం స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం మనం క్లాస్ స్టార్ట్ చేసుకున్నాం. చాలామందికి ఇదేదో సరదాగా అనుకుంటున్నారేమో, సీరియస్గా తీసుకోవాలి. ఇది ఒక బిజినెస్. ఇది మీరు ట్రేడింగ్ అనగానే ఇదేదో పేకాట్ లాగానో జోదం లాగా అనుకుంటా ఉంటారు. ఇది ఒక బిజినెస్ లాగా మీరు ఆలోచిస్తే ఉదయాన్నే షాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎలాగైతే ఉంటారో ఒక బిజినెస్ ఏదన్నా ఏదో ఆఫీస్కి మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ని మీరు ఏ విధంగా చేస్తాం అనుకుంటారో అది ఇక్కడ కూడా చేయాలి. బిజినెస్లో ప్రాఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి. లాసెస్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా బిజినెస్ని వైండప్ చేయటమో, మోడిఫికేషన్స్ చేయటమో, లేకపోతే మీరు ఏదనుకుంటున్నారో మీరు చేస్తున్న స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ని మార్చుకోవటమో చేస్తూ ఉంటారు. అలాగే ఇక ఇక అది అక్కడ కూడా మార్చుకోవటం అప్పుడు కూడా లేదనుకోండి, వెనక్కి మీరు వైండప్ చేస్తారు. సో ఇది చేయాల్సింది. మనం ఏదైనా ట్రేడ్ కనుక స్టార్ట్ చేసినప్పుడు నష్టం వస్తున్నప్పుడు తక్కువ నష్టంతో వైండప్ చేయాలా, ఆ ట్రేడ్ని వైండప్ చేయాలి. లేదు మనకింకా మనం తీసుకున్న ప్లాన్ రాంగ్ అయితే మన ప్లాన్ మార్చి రెండో ప్లాన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కనుక మనం ప్రాపర్గా మనం దీన్ని రిస్క్ రివార్డ్ అంటారు. రిస్క్ కనుక ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే రివార్డ్ చక్కగా వస్తుంది. ఈరోజు నేను ట్రేడ్ చేశాను, గతంలో కూడా నేను ట్రేడ్ చేస్తా ఉన్నాను. నాకు దగ్గర 8,000 వరకు వచ్చింది. హ్యాంగ్ అని ఉన్నా, ఇంకా పెరుగుద్ది అని, ఇంకా వస్తుందని. అది 3,000కి వచ్చేసింది. అంటే 8,000 నా లాభం వచ్చింది, 3,000 పడిపోయింది. అంటే 3,000 పడిపోయిన వెంటనే నేనేం చేశానంటే ఆ లాభం చాలని ఎగ్జిట్ అయిపోయాను. ఈ విధంగా జరిగింది. ఈ రోజు యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్న ప్లాను కన్నా తగ్గింది. ఒక 900 రూపాయలు నెగిటివ్లోకి వచ్చా. అయితే నాకు అది రిట్రేస్ అయ్యి ఎక్కడికి వెళ్తుందో నాకు ఐడియా ఉంది. అది రిట్రేస్ అయ్యి ఎక్కడికి వెళ్తుందో నాకు ఐడియా ఉంది కాబట్టి అలాగే ఉన్నా. అంటే దాన్ని ఒక 900 అంటే బేరబుల్ కెపాసిటీ. ఒక 2,000 3,000 రూపాయలు కనుక మనం టార్గెట్ పెట్టుకుంటే, అంటే 2,000 రూపాయలు ప్రాఫిట్ రావాలనుకున్నప్పుడు 1,000 రూపాయల నష్టానికి మనం ఆడాలి. 4,000 రూపాయలు ప్రాఫిట్ రావాలనుకున్నప్పుడు 2,000 రూపాయల నష్టానికి మనం డిసైడ్ అవ్వాలి. అంటే దీన్నే బిజినెస్ లాగా చేసుకోవాలి. నేను మీకు ముందు మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అసలు బిజినెస్ ఎలా చేస్తారో అలా చేయాలి. మనకు ట్రేడింగ్ అనగానే అమ్మో మాకెందుకులే నష్టం అంటారు. ట్రేడింగ్ అంటే ఈ రోజున నేను మీది క్లాస్ అయిన తర్వాత ఒక వీడియో పెడతాను. అతను రోజుకి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ రోజు నేను గనక నాకు అంటే కొంచెం ధైర్యం ఉండి పర్లేదులే అనుకున్న పరిస్థితి, ఇంకా కాన్ఫిడెన్స్ బాగా పెరిగితే ఈ రోజు నేను 20,000 వచ్చి ఉండేది నాకు. అంటే నేను 4 లాట్లే తీసుకున్నా, 2 లాట్లే తీసుకున్నా. 2 లాట్లు తీసుకున్న ప్లేస్లో కనుక నేను ఇప్పుడు అలా చేసుకుంటే, అదే కనుక నేను ఒక 5 లాట్లో 10 లాట్లో తీసుకుని ఉంటే ఈ రోజు నాకు, లేదా 10 లాట్లు తీసుకుని ఉంటే ఈ రోజు నాకు ఖచ్చితంగా 20,000 వచ్చి ఉంటాయి. అంటే 2 లాట్లకి నాకు అలా వచ్చినప్పుడు 4,000 వచ్చినప్పుడు 10 లాట్లు తీసుకుంటే నాకు ఖచ్చితంగా 4,5 20,000 రూపాయలు వచ్చి ఉండే. అయితే ఇది ప్రాపర్గా నేను స్టార్టింగ్లో నేను ఏమీ నేర్చుకోకుండా ఊరినే ట్రేడ్ చేసిన రోజుల్లో డబ్బులు వచ్చినాయి, డబ్బులు పోయినాయి. తర్వాత రాజా పక్కనే ఉన్నాడు, బాగా పెరిగింది, నష్టం వచ్చింది అంటే అంత ఇంక ఎక్స్పీరియన్స్ రాలా. నష్టం వచ్చిన తర్వాత బ్యాలెన్స్ 0 అవటం అయింది. ఇంకా పెరుగుద్దని ఆశపడి అక్కడ రాజా నువ్వు స్పేరాప్ చేసా బయటకు వచ్చాయన్నా అన్నాడు, కానీ రాలా. ఆ రోజు నష్టం వచ్చింది. అంటే ఎర్లీ స్టేజ్లో మీరు ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా మీరు ఉద్యోగం చేసే దేనికోసం, డబ్బు సంపాదించడం కోసం. ఒక పర్సన్ ఇంజనీరింగ్ చేసినా, డాక్టర్ చేసినా, ఇంకా ఏ లాయర్ అయినా ఏదైనా చదివే దేనికోసం, వి ఎర్న్ మనీ. దిస్ లీగల్గా ఎర్న్ చేయటం. ఉద్యోగం చేస్తే లీగల్ అనుకుంటాం. 2 ఈ రోజున మనం దిస్ ఇస్ లీగల్గా ఎర్న్ చేసే మనీ. అమ్మా ఎవరు తలుపుతున్నారు? లీగల్గా మనీ ఎర్న్ చేయాలి మనం. సో లీగల్గా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ట్రేడింగ్ ఈజ్ ద బెస్ట్ వే, మంచి వే. అయితే దీన్ని మీరు బిజినెస్ లాగా చేయాలి. చాలా ఇన్వెస్ట్మెంట్ పెడతాం దీనిలో. మీకు తెలుసో లేదో,
ఒక 20,000తో మీరు నెలకి ₹1,00,000 సంపాదించవచ్చు. నేను గ్యారంటీ ఇస్తున్నా. ఈరోజు నా ఇన్వెస్ట్మెంట్ ₹800 100 110 ఉంది, 100 అండ్ 200 150 ఉంది. అంటే ₹10,000 ఇన్వెస్ట్ చేసి ₹4,000 ఎర్న్ చేశాను నేను. అంటే నా 2 లాట్లు అంటే 50 ఇంటూ 2 100 అంటే 100 ఇంటూ ₹100 అంటే ₹10,000 ఇన్వెస్ట్ చేసి 4,000 నేను. అంటే మీరు ఒక 10,000 20,000 ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు హ్యాపీగా రోజుకి కనీసం ₹1,000 సంపాదించవచ్చు. దయచేసి దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి, ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఇది బిజినెస్. టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయండి. మీటింగ్లాగా లేట్గా రావడానికి కరెక్ట్ కాదు. లేదు అనుకుంటే మీరు రావద్దు. ఆ కమిట్మెంటు, ఆ సిన్సియారిటీ నేను ఎర్న్ చేయాలి. మీరు నమ్మరు, నేను కోర్సుని ఫస్ట్ ఒకరి దగ్గర జాయిన్ అయ్యా. అది నాకు డెప్త్ అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఈ కోర్సు సరిపోదు అనిపించింది నాకు. 2 దగ్గర జాయిన్ అయ్యా, 3 దగ్గర 4 దగ్గర జాయిన్ అయ్యాను. అది కూడా డబ్బులు పెట్టి జాయిన్ అయ్యాను. నేను ఆ డబ్బులు పెట్టి నేర్చుకున్న దాన్ని మీకు ఫ్రీగా చెప్తానంటే మీరు రావటానికి మీకు ప్రాబ్లం ఏంటి? అసలు టైంకి రారు. సో ఇక దయచేసి అర్థం చేసుకోండి. వీఆర్ రన్నింగ్ ఏ బిజినెస్, వీఆర్ డూయింగ్ ఏ బిజినెస్. there is a profit and there is a loss also. We have to accept both. But when both మనం రెండింటిని మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ లాస్ వస్తున్నప్పుడు వైండ్ అప్ చేయటం, మనం తీసుకున్న మెథడ్స్ని మార్చుకోవటం, మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్తాం. సో ఈరోజు నేను చేసింది అదే. ఫస్ట్ 900 వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి. సో నష్టం వచ్చింది, మళ్ళీ 4,000 దాకా ప్రాఫిట్ వచ్చిందంటే వీ హ్యావ్ టు మనం ఖచ్చితంగా మనం ప్రాపర్గా గనక నేర్చుకుంటే అన్నీ వస్తాయి. ఇవన్నిట్లో చాలా ఇంపార్టెంట్ మనం నేర్చుకున్నది ఏంటంటే ట్రేడింగ్ అంటే అసలు ఏమీ లేదు. కొనేవాళ్ళు అమ్మేవాళ్ళ మధ్య అనేది ఒప్పందం అనేది మనం చెప్పుకుంటాం. ఫైట్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఈ ఫైట్ చేసేటప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే అక్కడ మనకి వీళ్ళు పెరుగుతా వెళ్తూ ఉంటుంది, తగ్గుతూ వస్తుంది. ₹100 పెరిగింది, ₹50 తగ్గుతుంది. ₹50 నుంచి మళ్ళీ పెరిగే అంటే ట్రెండ్ అని చెప్పాం మనం. ట్రెండ్ ఎలా ఉంటుంది? అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అలాగే సైడ్ వేవ్. అంటే సైడ్ వేవ్ ఆ రోజు పెద్ద ట్రెండ్గా ఏమి ఉండదు, ట్రెండీగా ఉండదు మార్కెట్. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు బై చేయాలా, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు సెల్ చేయాలా. 2 రకాలుగా కూడా మనం ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. అంటే పైకి వెళ్ళేటప్పుడు కొనుక్కోవాలి, అంటే తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి. కిందకి పడిపోయేటప్పుడు డౌన్ ట్రెండ్ అంటే కిందకి పడిపోవటం, మార్కెట్ కిందకి పడిపోతున్నప్పుడు కింద పడిపోతున్నప్పుడు మనం అమ్మాలి, మళ్ళీ అంతకన్నా తక్కువకు పడిపోతే కొనుక్కోవాలి. అంటే అమ్మి కొనటం, కొని అమ్మటం, ఇలాగా మనం చేయడం ద్వారా 2 రకాలుగా కూడా బెనిఫిట్ అవ్వచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకు ఎలా తెలుస్తుంది ఈ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్? మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ ట్రెండ్, ఈ పెరగటం తగ్గటం అనేది మనకి క్యాండిల్ స్టిక్ అనే దాని మీద ఆధారపడి తెలుస్తుంది. అంటే క్యాండిల్ స్టిక్స్ మీకు నిన్న మొన్న క్లాస్లో నేను చెప్పాను. క్యాండిల్ స్టిక్స్ గురించి చెప్పాను. అంటే మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ఒక చోట ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిన తర్వాత అది అప్ ట్రెండ్లో ఉంటే పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి మళ్ళీ క్లోజ్ అవుతూ ఉంటుంది. అంటే ఓపెన్ ప్లస్ క్లోజ్, దీన్ని అది ఒక క్యాండిల్ రూపంలో మనం చూస్తాం. ఈ క్యాండిల్ సైకాలజీ కనుక మనం ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే మనకి అసలు అన్నీ అర్థమైపోతుంది. క్యాండిల్ స్టిక్ సైకాలజీ, ఏ ట్రెండ్ అయినా అప్ ట్రెండ్లో ఉండనే, రాసుకోండి పాయింట్, అప్ ట్రెండ్లో ఉండనే, డౌన్ ట్రెండ్లో ఉండనే, ఒక పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత ఏ క్యాండిల్ అయినా సరే 50% రిట్రేస్ అవుతూ ఉంటుంది. 38 మినిమం 38, మ్యాక్సిమం 50%. సమ్ టైమ్స్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. 38 to 50% రిట్రేస్ అవుతుంది. అంటే ఒక క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ మళ్ళీ 38% దిగి మళ్ళీ కొత్త క్యాండిల్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా క్యాండిల్స్తో ట్రెండ్ మొదలవుతూ ఉంటుంది. ఈ క్యాండిల్ స్టిక్ సైకాలజీని మనం ఈ రోజున తెలుసుకుంటాం. క్యాండిల్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయో నేను మళ్ళీ చెప్తాను. క్యాండిల్ స్టిక్ సైకాలజీ ఎలా ఉంటుందో చెప్తాను. అలాగే ఈ క్యాండిల్స్ అన్ని కలిపి ట్రెండ్ ఎలా ఫామ్ చేస్తాయో చెప్తాను. ఏ క్యాండిల్ ఎక్కడ ఏ క్యాండిల్ వస్తే అది ట్రెండ్ మారుతుందో కూడా చెప్తాను. ఏ క్యాండిల్ వస్తే మనం బై చేయొచ్చు చెప్తాను. ఏ క్యాండిల్ వస్తే సెల్కి వెళ్ళొచ్చు అంటే మనం చెప్తాను. ఈ రోజున మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే క్యాండిల్ స్టిక్ సైకాలజీ. క్యాండిల్ స్టిక్ అంటే మొన్న మనం నేర్చుకున్నాం అప్ ట్రెండ్, ట్రెండ్స్ ఎన్ని రకాలు,
అలాగే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేవ్ అనుకున్నాం. తర్వాత మూడో పాయింట్ కింద మనం నేర్చుకున్నది ఏంటంటే డౌ థియరీ. డౌ థియరీ అంటే బై చేయాలన్నా సెల్ చేయాలన్నా డౌ థియరీ అని నేర్చుకోవాలి. అలాగే అసలు ఈ వేవ్ ఈ ట్రెండ్ ఎక్కడి వరకు వెళ్ళి రివర్స్ అవుద్ది అని తెలుసుకోవాలంటే ఇదేమో బై చేయటం కోసం సెల్ చేయటం కోసం డౌ థియరీ నేర్చుకోవాలి. అలాగే ఈ పర్టికులర్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడి నుంచి రివర్స్ అవుద్ది అనేది తెలుసుకోవటం కోసం ఎలియాట్ వేవ్ థియరీ నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకోగలిగితే ఈ రెండు వచ్చి ప్రైస్ యాక్షన్ వచ్చి ట్రెండ్ లైన్స్ గీసుకోవటం, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకోవటం, డిమాండ్ సప్లై అనే లైన్స్ గీసుకోవటం వస్తే మీరు పక్కాగా రోజుకి 10,000 రూపాయలు సంపాదిస్తారు. నిజంగా చెప్తున్నా. మీరు సీరియస్గా తీసుకోండి ఈ విషయాన్ని. మీరు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోరు. ఇక లాభ నష్టాల గురించి మాట్లాడతాను, ఒక్కసారి అది మరి చెప్తాను. మీరు రోజుకి లేదు నెలలో 20 రోజులు మార్కెట్ ఉంటే 20 రోజుల్లో 10 రోజులు లాభం వస్తే అంటే రిస్క్ ఏమో అంటే రిస్క్ రివార్డ్ 1:2 రేషియో పెడతాం మనం. ఎంతమంది చెప్పాను 4,000 ప్రాఫిట్ కావాలనుకుంటే 2,000 టార్గెట్, 2,000 లాస్కి మీరు అంటే 2,000 అనేది రిస్క్. అంటే 1:2 అంటే ₹1 నష్టం వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకుని ₹2 లాభం పొందటం. అలాంటివి 20 ట్రేడ్లు కనుక మీరు నెలలో చేస్తే 20 ట్రేడ్లు అటెంప్ట్ చేస్తే రోజుకు ఒకటే అనుకోండి, నేను 2, 3, 4, 5 చేస్తాను, 5, 6 చేస్తూ ఉంటా. రోజుకి 1 లేక 2 ట్రేడ్లు ఒకటే చేశారు అనుకోండి, ఉదాహరణకి 20 రోజుల్లో 50% కనుక మీరు సక్సెస్ అయితే మీకు లాభంలో ఉంటారు. ఎలా ఉంటారు? ₹1,000 నష్టం, ₹2,000 లాభం అనేది అనుకుందాం. 20 రోజులు మీరు ట్రేడ్ చేస్తే 10 రోజులు నష్టం వచ్చింది. 10 × 1000 10,000 నష్టం వస్తుంది. 20 × 10 20,000. 10,000 - 20,000, 20,000 - 10,000 అంటే 10,000. ఆ నెలలో మీకు 10,000 లాభం వస్తుంది. అర్థమైందా మీకు? మీరు 100% ప్రాఫిట్ ఎర్న్ చేశారనుకోండి, మీకు దగ్గర ఎంత వస్తుంది? 40,000 వస్తుంది. సో దిస్ ఈజ్ మీరు సగం ఫెయిల్యూర్. మీకు 50 మార్కులే, మీకు 100 మార్కులు రావు, 50 మార్కులే వస్తాయి. కానీ అనుకుని డిసైడ్ అయింది 100 మార్కులు వస్తే సూపర్, 50 మార్కులు వస్తే నేను స్టార్టింగ్లో మీకు తెలుసో లేదో స్టార్టింగ్లో నాకు నష్టాలు వస్తానే ఉన్నాయి. కానీ ఈ రోజున కన్సిస్టెన్సీ ఉంది, లాభాల్లో కన్సిస్టెన్సీ ఉంది. ఒకరోజు 8,000, ఒకరోజు 6,000, ఒకరోజు 2,000, ఒకరోజు నిన్న 17,000 1700, ఈరోజు 4,000. ఎలాగా? నష్టం వచ్చినప్పుడు వస్తుంది అనుకున్న టైంలో ఎగ్జిట్ అయిపోతున్నా, అంటే నాకు ట్రెండ్ తెలిసిపోతుంది ఏమొస్తుందో. సో ఇవన్నీ తెలియాలి అంటే ఫస్ట్ మీరు రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను మీకు, బయ్యర్స్ సెల్లర్స్ ఏ విధంగా ఉన్నారు, కొంటానుకున్నారా అమ్మటానుకున్నారా తెలుసుకోవాలి. 2, ఎలియాట్ వేవ్ థియరీ తెలుసుకోవాలి, ట్రెండ్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ రివర్స్ అవుతుందో డౌ థియరీ తెలుసుకోవాలి. అలాగే మనం ఏ ట్రెండ్లో ఉన్నప్పటికీ ఒక సపోర్ట్ దగ్గరకు వచ్చి అంటే కొంత పెరిగి కన్సాలిడేట్ అయ్యి మళ్ళా ఇంకా కొంచెం పెరగడం, అంటే ఒకేసారి వెళ్దాం, పైకి వెళ్తాం కిందకి రావటం, కిందకు వచ్చేసి వెంటనే మళ్ళీ వెళ్దాం, అలా కొట్టుకుని 2-3 క్యాండిల్స్ వచ్చి మళ్ళీ వెళ్తుంది, అంటే ఆ వేవ్లో నేను చెప్తాను మీకు ఇది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు మనం వీటిలో ఈ ట్రెండ్ అని ఈ వేవ్స్ రూపంలో ఫామ్ అయ్యేది కానీ డౌ థియరీ కానీ క్యాండిల్ స్టిక్ రకరకాలు ఉన్నాయి. ఐకనాషి క్యాండిల్ అని, లేకపోతే ఇంకో బార్ అని, ఆ బార్ క్యాండిల్స్ అని, లేకపోతే రకరకాలు ఉన్నాయి. కానీ అవన్నీ వద్దు, ఓన్లీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఆధారంగానే మనం ట్రేడింగ్ చేయాలి. దానివల్ల మనకు చాలా ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి ఫస్ట్ చెప్తాను. ఓకే, బోర్డు దగ్గరికి వెళ్తున్నాను, దయచేసి అందరూ బోర్డు కనిపిస్తుందా? ఓకే ఓకే బోర్డు కనిపిస్తుందా రాజా? ఓకే అన్న, ఓకే కనిపిస్తుంది. ఓకే, సో మొన్న మనం చెప్పుకున్నాం మార్కెట్ అంటే బయర్స్ కనిపిస్తుందా, రివర్స్ లో కనిపిస్తుందా, మామూలు కనిపిస్తుందా? బాగా కనిపిస్తుంది అన్న, బాగానే ఉంది. ఓకే, మార్కెట్ అంటే బయర్స్ సెల్లర్స్ మధ్య ఫైట్ అని చెప్పాను. ట్రెండ్ అంటే వేవ్ రూపంలో ఉంటుందని చెప్పాను. మనం బై చేయటం సెల్ చేయటం డౌ థియరీ ఆధారంగా చేస్తామని చెప్పాను. చెప్పలేదు,
ఇప్పుడే చెప్పాను మీకు. సో ఈ ట్రెండ్ ఎక్కడ వరకు వెళ్ళి, ట్రెండ్ అనేది ఇలా వెళ్తా ఉంటుంది. ట్రెండ్ ఇలాగెళ్ళి వెళ్తా ఉంటుంది. ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ వస్తూ ఉంటుంది. ఇలాగ ఇది పైకి వెళ్తాం, కిందకి పెడతాం. సో డౌ థియరీ అంటే ఇది హై, ఇదనమాట. సో దీన్ని ఈ మొత్తాన్ని కలిపి ట్రెండ్ అంటాం. ఈ ట్రెండ్ ఇక్కడ దాకా వచ్చి రివర్స్ అయింది కదా, ఈ రివర్స్ అవటాన్ని ఎలియాట్ వేవ్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ బై చేయటం, సెల్ చేయటం అనేది డౌ థియరీ ద్వారా తెలుసుకుంటాం. ఇక దీనిలో దిస్ ఈస్ ద ప్రైస్ యాక్షన్. ఈ ట్రెండ్ ఇవన్నీ ఎలాగా పనిచేస్తాయి, ఎలాగా ఇవన్నీ అసలు దేన్ని బట్టి వేస్తా ఉంటే ప్రైస్ యొక్క యాక్షన్, ప్రైస్ డబ్బుల యొక్క యాక్షన్, పైకి పెరగటం. అవి ఏ యాక్షన్ చేస్తే యాక్షన్, పెరగటం అయితే పెరుగుతుంది, తగ్గటం అయితే తగ్గుతాం. అవి ఎలా తెలుసుకుంటాం మనం? క్యాండిల్ స్టిక్స్ ద్వారా. ఈ క్యాండిల్ స్టిక్స్ బుల్స్ గాను బేర్స్ గాను మనం మాట్లాడుకున్నాం. బుల్స్ అంటే పెరిగే క్యాండిల్ అని అర్థం. రేటు పెరిగితే బుల్స్ అంటే బ్లూ కలర్ లో ఉంటది. మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు, అందులో మీరు చూస్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా బ్లూ, అదే గ్రీన్ వాడతారు. బేర్స్ వచ్చేసరికి రెడ్ వాడతారు. రెడ్ కనిపిస్తుంది అంటే రెడ్ అంటే యూజువల్ గా అందరూ ఇలా పెట్టుకునేది. సో ఇది మనకి అర్థమైంది కదా? అర్థమైనా లేదు చెప్పండి. సో వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది. ఓకే, క్యాండిల్. నేను ఇప్పుడు మీకు గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ రెండు మీకు వివరించి చెప్తా. అంటే బుల్లిష్ క్యాండిల్స్. బుల్లిష్ అంటే పెరిగే క్యాండిల్. బుల్లిష్ అదే బుల్స్ ది బేర్స్. మార్కెట్ ఎలా పెరుగుద్ది అని చెప్పాను? క్యాండిల్స్ రూపంలో ఇలాగా డౌన్ అయితేనేమో ఇలాగా విక్లు ఉంటాయిలే, విక్లు ఇలాగా. సో ఈ విధంగా. అదే బుల్స్ అయితే ఇలాగా పెరుగుతూ ఉంటాం. సో ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అవుద్దో నేను మీకు చెప్పాను. ఫస్ట్ క్యాండిల్ మొట్టమొదట ఏ బుల్ అయినా బేరైనా ఏ క్యాండిల్ అయినా స్టార్టింగ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అయ్యి అది కనుక మీరు గమనిస్తే కిందకి వెళ్ళింది అనుకోండి. కిందకి వెళ్ళినప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ కొనేవాళ్ళు పెరిగి అంటే కిందకి వెళ్తుందంటే ఏంటి? ఇక్కడ నుంచి అమ్మేవాళ్ళు ఎక్కువయ్యారని. మళ్ళా కొనేవాళ్ళు పెరిగినప్పుడు అది మళ్ళీ ఇలా పైకి వెళ్తాం. ఇలా పైకి వెళ్ళి ఇలాగెళ్ళి ఇక్కడ క్లోజ్ అవుతుంది. మళ్ళీ కావాలంటే ఇంకా పైకి వెళ్ళి ఇలాగ క్లోజ్ అయ్యి ఇలాగ ఈ విధంగా అవుతుంది. సో ఇది బుల్ క్యాండిల్. దీన్ని ఏమంటారంటే ఇక్కడేమో ఓపెన్ అయింది, ఇదేమో క్లోజ్ అంటాము. తర్వాత ఇది హై, ఇది లో. దేనికి? బుల్ క్యాండిల్కి రాసుకోండి. బుల్లిష్ క్యాండిల్కి మార్కెట్ పెరిగేటప్పుడు ఓపెన్ అయిన తర్వాత ఎనీ క్యాండిల్ ఇలా డౌన్ అయినా అవ్వచ్చు, లేదా ఇలాగ కూడా పైకి వెళ్ళిపోవచ్చు. డౌన్ అయ్యి ఎలాగైనా ఇలాగొచ్చి ఇలాగేస్తాం. సో అది ఎలా వచ్చినప్పటికీ అంటే ఒక మాటలో చెప్పాలంటే అది ఎలా వచ్చినప్పటికీ మీరు రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ క్యాండిల్ స్టార్ట్ అయినప్పుడు బుల్లిష్ క్యాండిల్కి పెరిగే మార్కెట్లో కింద ఓపెన్ ఉంటుంది, పైన క్లోజ్ ఉంటుంది. అర్థమవుతుంది కదా? కింద ఓపెన్, పైన క్లోజ్ అవుతుంది. సో ఈ పైన విక్, దీన్ని విక్ కానీ షాడో కానీ అంటారు. ఇదేం బాడీ, ఇది షాడో ఆర్ విక్. విక్ అంటే ఏంటంటే చిన్న మొక్కలు అనమాట. ఇది కూడా విక్ ఆర్ షాడో. ఇది బుల్లిష్ క్యాండిల్కి ఏమో ఓపెన్ కింద ఉంటుంది, ఇలాగా ఓపెన్ అయ్యి ఇలా కిందకు వచ్చి ఇలా పైకి వెళ్ళి మళ్ళా అలా పైకి వెళ్ళి ఇలా క్లోజ్ అవుతుంది. ఓపెన్ క్లోజ్ అంటే రెడ్ రాసిన అనుకోవద్దు. ఇది బుల్లిష్ క్యాండిల్కి అయితేనేమో ఓపెన్ కింద ఉంటుంది, అదే బేరిష్ క్యాండిల్కి అయితేనేమో
బేరిష్ క్యాండిల్ అంటే మార్కెట్ డౌన్ అయ్యేటప్పుడు వచ్చే క్యాండిల్, అంటే రెడ్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ ఏముంది, ఆ ఓపెన్ పైన ఉంటుంది, పైన ఓపెన్ అయ్యి ఇలా డౌన్ అవుతుంది, లేదనుకుంటే ఇలా కొంచెం పైకి వెళ్ళి ఇలా డౌన్ అవుతుంది, ఇలా వచ్చి ఎక్కడ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. సో ఇది బేరిష్ క్యాండిల్, ఇది క్లోజ్, అంటే ఇది హై, ఇది లో. సో ఇక్కడ మీకు అర్థం చేసుకున్న చిన్న కంపారిజన్ ఏమి లేదు. పెరిగే మార్కెట్లో గ్రీన్ క్యాండిల్ ఉంటుంది, ఆ గ్రీన్ క్యాండిల్ ఏమో కింద ఓపెన్ ఉంటుంది, పైన క్లోజ్ ఉంటుంది. హై లో రెండింటికి ఒకటే, పైన హై కిందలో, హై లో అనేది రెండింటికి ఒకటే, కానీ ఓపెన్ మాత్రం కింద ఉంటుంది, క్లోజ్ మాత్రం పైన ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ పైకి మెట్లు ఎక్కాలంటే ఏంటి, కింద మెట్టు నుంచి కదా ఎక్కాలి. ఇక్కడ మొదలెట్టి మళ్ళీ ఇక్కడ ఒక మెట్టు దిగి మళ్ళీ ఇక్కడ మొదలెట్టి మళ్ళీ ఎక్కి ఇలా ఎక్కి ఇలాగ వెళ్తాం, పైకి వెళ్తుంది, అవునా కదా. అప్పుడు ఏమవుద్ది, క్లోజ్ పైన ఉంటుంది, ఇక్కడ కింద పైనుంచి కిందకు వస్తుంది. అంటే పైనుంచి కిందకు రావడం అంటే ఓపెన్ ఇక్కడ ఉంటుంది, కిందకు వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సో ఊరినే మీకు అర్థం కావడం కోసం అది చెప్తున్నాను. సో సో మీకు ఇది ఈ పాయింట్ అర్థమైంది కదా. బుల్లిష్ క్యాండిల్కి ఓపెన్ కింద ఉంటుంది, క్లోజ్ పైన ఉంటుంది, హైలో రెండింటికి ఒకేలా ఉంటుంది. బేరిష్ క్యాండిల్కి ఓపెన్ పైన ఉంటుంది, క్లోజ్ కింద ఉంటుంది, హైలో ఒకేలాగా ఉంటుంది. ఇది క్యాండిల్ ఫార్మేషన్. అయితే క్యాండిల్స్ ఎన్ని రకాలుగా ఫామ్ అవుతా ఉంటాయి, అది బుల్లిష్ అయినా బేరిష్ అయినా. ఇదంతా గ్రీన్ అనుకోండి, మీరు పైన విక్ ఉండదు, కింద విక్ ఉండదు, టోటల్ గ్రీన్ గానే ఉంటుంది. ఓపెన్ ఇక్కడ, క్లోజ్ ఇక్కడ, అర్థమైందా. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి అలాగే ఉంది, పైకెళ్ళా కిందకెళ్ళా అలాగే ఉంది. దీన్ని ఏమంటారంటే కంప్లీట్ బులిష్. కంప్లీట్ బులిష్ అంటే కొనేవాళ్ళు బాగా ఉన్నారని అర్థం. ఇలాంటి క్యాండిల్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా బై చేసేయాలి. బై చేస్తే రెండో క్యాండిల్ కూడా ఇంచుమించు ఇలాగ వస్తుంది, లేకపోయినా బులిష్ క్యాండిల్ వస్తుంది. అంటే స్ట్రాంగ్ గా బయ్యర్స్ ఉన్నారు అన్నప్పుడు ఇలా గనక విక్కు లేకుండా ఇక్కడ స్టార్ట్ అయ్యి టక్క 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 అంటే ఇక్కడ ఏమవుద్ది, లో ఈక్వల్ టు ఓపెన్. రాసుకోండి, ఈ క్యాండిల్ ఏంటి, లో ఈక్వల్ టు ఓపెన్. ఇంకా ఇక్కడికి వీక్ ఏమి లేదు, ఈ లో ఈక్వల్ టు ఓపెన్ ఇలా గనక క్యాండిల్ ఉండి ఇలా పైకి వెళ్ళి హై ఈక్వల్ టు క్లోజ్, హై ఈక్వల్ టు క్లోజ్ ఇలా ఉందంటే దీన్ని ఏమంటారంటే మా రోజు క్యాండిల్ అంటారు. మా రోజు, మా రోజు. ఏమి బోర్డు కనపట్లేదు అన్న పూర్తిగా, బోర్డు కనపట్లేదు. అదేంటి, ఇదిగో ఇది ఇప్పుడు ఇప్పుడు రాజా అంటే ఈ లెఫ్ట్ సైడ్ రాసింది కనపడలేదు అన్న. ఇప్పుడు కనపడలేదా, ఇదా? ఓకే ఓకే మా రోజు. సరే, ఓపెన్ ఈక్వల్ టు లో, హై ఈక్వల్ టు క్లోజ్. అంటే మనకి మామూలుగా ఎలా ఉంటుంది, క్యాండిల్లో హై లో అనేది ఉంటుంది, కానీ ఈ క్యాండిల్ ఇలాగా ఈ పైన విక్లే ఉండవు. ఇలా వచ్చిందంటే కంప్లీట్ గా వాళ్ళు బాగా కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అర్థం. ఇక్కడ మనిషి మనకు లాభం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయి. సో పెద్ద క్యాండిల్ వస్తుంది, ఓకే. ఇటువంటి క్యాండిల్ ఒకటి ఫామ్ అవుతా ఉంటుంది. తర్వాత ఇది బుల్ అయినా అవ్వచ్చు, బేర్ అయినా అవ్వచ్చు. అదే బేరిష్ క్యాండిల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇక్కడేముంది, ఓపెన్, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై. ఇదేముంది, క్లోజ్, క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు లో. అర్థమైందా, చెప్పింది అర్థమవుతుంది కదా. ఓకే, దీనిలోనేమో ఇలాగా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, ఇది కంప్లీట్ బేరిష్, ఇక విపరీతంగా అమ్మేవాళ్ళు ఉన్నారని అర్థం అక్కడ. నెక్స్ట్ ఇక్కడ రెండో క్యాండిల్, ఇంకో క్యాండిల్.
కొంచెం బాడీ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది, పైన కింద చిన్న విక్ ఉంటుంది. ఇది కూడా బయర్స్ ఉన్నట్టే, కాకపోతే దానంత బాగా కాదు, దీనంత బాగా కాదు. అర్థమైందా? అంటే ఏమైంది, ఈ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి కొంచెం కిందకు వచ్చి మళ్ళీ ఇలా పైకి వచ్చి, అంటే ఈ క్యాండిల్ కూడా చెప్తా, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా కిందకు వచ్చి ఇక్కడ నుంచి ఓపెన్, ఇలా కిందకు వచ్చి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ బాగా కొంచెం పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది. అర్థమైంది క్యాండిల్? అర్థమైందా మీకు? అర్థమైంది. సో ఈ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా పైకి కిందకు వచ్చి ఇలా పైకి వెళ్ళి ఇలా క్లోజ్ అయింది. అర్థమైందా? రైట్, పిలిచి ఓకే, సరే, ఓకే. ఇది కొంచెం సరే ఏమైంది? సో అది కొంచెం అదే ఊడింది. సో ఇది ఈ క్యాండిల్. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, కలర్ గురించి పట్టించుకోవద్దు, కలర్ గురించి పెద్దగా పట్టించుకోవద్దు. ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్ వాడుతున్నాను నేను. ఇది ఇక్కడ ఓపెన్ అయ్యింది, ఇలా కిందకు వచ్చింది, ఇలా పైకి వెళ్ళింది, మళ్ళా ఇలా వచ్చి క్లోజ్ అయ్యింది. ఇది లో, ఇది హై, ఇది క్లోజ్. ఇది ఏ క్యాండిల్. అర్థమైంది మీకు? సో ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ ఒకటి. తర్వాత ఇంకో క్యాండిల్ ఉంటుంది. ఇంకో క్యాండిల్ ఏంటంటే ఇది రివర్స్ హ్యామర్ అంటారు. రివర్స్ హ్యామర్. ఇది ఓపెన్, ఇది సారీ ఇది ఓపెన్, ఇది క్లోజ్, ఇది హై, లో ఏం లేదు. ఇదేమైంది, ఎలా వచ్చిందండి, ఎలా ఫామ్ అవుతుందంటే ఇది ఓపెన్ అయిన తర్వాత ఇలా బాగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళేసరికి ఇక్కడ సెల్లర్స్ ఒప్పుకోవాలా, బయర్స్ బాగా ఉండేసరికి పైకి వెళ్ళింది, సెల్లర్స్ ఒప్పుకోపోయేసరికి ఇలా కిందకు వచ్చింది, ఇక్కడ క్లోజ్ అయింది. అర్థమైందా? ఈ క్యాండిల్ దగ్గర కనుక ఉదాహరణకి, అంటే క్యాండిల్ మీద ఆధారపడి కొనాలనుకుంటే, ఇక్కడ కొంటే ఇక్కడ దాకా వస్తే లాభం వచ్చినట్టు, ఇక్కడ కనుక ఎగ్జిస్ట్ అయిపోతే, ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే మళ్ళీ ఇక్కడ వచ్చిన లాభం ఇక్కడ దాకా వచ్చి పడిపోద్ది, ఈ క్యాండిల్ మీద ఆధారపడి చేస్తే. అర్థమవుతుంది కదా? ఇక్కడ ఓపెన్, ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా పైకి వెళ్ళి ఇలా మళ్ళా కిందకు వచ్చి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కొనేవాళ్ళు బాగా ఎక్కువ పెరగటం వల్ల పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళేసరికి ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అయిపోయి బాగా సెల్ చేయటం మొదలెట్టారు. సెల్ చేయటం మొదలెట్టిన తర్వాత మళ్ళీ డౌన్ అయింది, డౌన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. ఇది ఇలా ఫామ్ అయింది. ఓకే, అర్థమైంది? ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అయిందో. ఇది రివర్స్ హ్యామర్. అంటే ఏంటి, బయర్స్ అంత స్ట్రాంగ్ గా లేరని అర్థం. ఇక్కడ బయర్స్ అంత స్ట్రాంగ్ గా లేరు, బయర్స్ కొంచెమే ఉన్నారు, కాకపోతే సెల్లర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారని అర్థం. సో ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బుల్లిష్నెస్, అంటే పెరిగే మార్కెట్ కల్లా కిందకి రివర్స్ అయ్యే అవకాశం ఉంది అని అర్థం. ఎందుకంటే ఈ పైన విక్ ఎప్పుడైతే ఉందో, ఈ పై విక్ అంతా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారని. ఎవరు ఎక్కువ ఉన్నారు ఇక్కడ? ఎవరు ఎక్కువ ఉన్నారు? అర్థమవుతుందా? పైన విక్కు పెద్దగా ఉంటే సెల్లర్స్ డామినెంట్ గా ఉన్నారని అర్థం చేసుకోవాలి మనం. ఇది గ్రీన్ గానే ఉంటది కనపడటం, కానీ కనపడని ఈ విక్కు పెద్ద విక్కు, ఆ కనపడని వాడే విలన్. జాగ్రత్తగా ఉండాలి అక్కడ. అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ ఎంతమంది సెల్లర్స్ టక్క 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 అమ్మటం మొదలెట్టారు అని అర్థం. జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఈ క్యాండిల్ రివర్స్ హ్యామర్ వచ్చినప్పుడు. తర్వాత ఇది హ్యామర్ క్యాండిల్ అంటాం. ఓపెన్ ఇక్కడ అయింది, ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ అదేమైందంటే క్లోజ్ ఇక్కడ అయింది, ఇక్కడ లో ఉంది. ఇది హ్యామర్ క్యాండిల్. ఓపెన్ అయిన క్యాండిల్ ఇలా కిందకు వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది.
అర్థమైందా మీకు? అర్థమైంది కదా నేను చెప్తుంది? ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇలా కిందకు వచ్చింది, ఇది లోగా ఫామ్ అయింది, ఇక్కడి నుంచి మళ్ళీ పైకి అయింది. అంటే దీని అర్థం ఏంటి? ఇలా కిందకు వచ్చింది అంటే దాని అర్థం ఈ ఏరియాలో ఇక్కడ అమ్మకందారులు పెరిగారు అని అర్థం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా బయర్స్ యాక్టివేట్ అయ్యారు అని అర్థం. ఇక్కడ దాకా వెళ్ళారు, ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇలా క్లోజ్ అయింది. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళందరూ ఎవరు? బయర్స్ డామినేట్గా ఉన్నారా? హ్యామర్ క్యాండిల్ వచ్చినప్పుడు, హ్యామర్ క్యాండిల్ ఈ క్యాండిల్ వచ్చినప్పుడు ఈ క్యాండిల్లో ఇనిషియల్గా స్టార్ట్ అయిన తర్వాత సెల్ చేశారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ బేర్స్ ఎవరైతే ఉన్నారో అమ్మేవాళ్ళు వీక్ అయిపోయారు. వీక్ అయినప్పుడు బలమైనగా ఉన్న బయర్స్ మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయారు. అంటే కిందకి పడలేకుండా పైకి తీసుకెళ్ళిపోయారు. పైకి తీసుకెళ్ళి ఇక్కడ క్లోజ్ చేశారు. అంటే దీని అర్థం ఏంటి? ఇదంతా కూడా బయర్సే అని అర్థం, బుల్లిష్నెస్ అని అర్థం. అర్థమవుతుందా మీకు? అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో ఈ క్యాండిల్ వచ్చినప్పుడు మనం హ్యాపీగా బై చేసుకోవచ్చు. బై చేసుకోవటానికి చూడొచ్చు, వెంటనే బై చేయకూడదుమా? చూడండి. అంటే ఈ క్యాండిల్, సో హ్యామర్ క్యాండిల్, ఇది హ్యామర్ క్యాండిల్. సో ఇంకో క్యాండిల్, దీన్ని డోజీ అంటారు, దీన్నేమో మారోజు అంటారు, దీనేమో మామూలుగా క్యాండిల్ అంటారు, ఇదేమో రివర్స్ హ్యామర్ అంటారు, ఇదేమో హ్యామర్ అంటారు, ఇదేమంటారంటే డోజీ అంటారు. డోజీ మీన్స్ డిసిషన్ చెప్పలేదు. ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ దాకా లోకి వచ్చింది, ఇక్కడ దాకా హైలో ఉంది. అంటే ఈ లో వచ్చిందంటేనేమో ఇదంతానేమో బుల్స్ ఉన్నట్టే బాగానే ఉంది, కానీ ఈ ఏరియా మొత్తం బేర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇలా కిందకు వచ్చింది, మళ్ళా బాగానే యాక్టివేట్ అయ్యారు, యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి పైదాకి ఇచ్చింది, పైదాకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇలాగ డౌన్ అవుతూ కిందకు వచ్చింది. డౌన్ అవుతూ కిందకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ రాగానే అమ్మకందారులు బాగా యాక్టివేట్ అయిపోయి అమ్మటం మొదలెట్టారు. అమ్మటం మొదలెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చింది. అంటే ఇది ఈ క్యాండిల్ వచ్చినప్పుడు అసలు పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అనే డిసిషన్, అన్సర్టెన్ క్యాండిల్ అంటారు దీన్ని. దీన్ని డోజీ అంటారు. డోజీ అర్థమైంది కదా? సో యాజ్ యూజువల్ గా ఇలా కనపడతాయి క్యాండిల్స్. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా ఈ క్యాండిల్సే. ఇది గ్రీన్ లో చెప్పాను, రెడ్ లో, బేరిష్ లో కూడా అలానే ఉంటాయి. బేరిష్ లోకి వచ్చేసరికి ఇలాగా ఇది రెడ్ గా ఉంటుంది, ఇక్కడ బాడీ అంతా రెడ్ గా ఉంటుంది, ఇక్కడ బాడీ అంతా రెడ్ గా ఉంటుంది, ఇదంతా ఇదిగా ఉంటుంది. సో అర్థమైంది కదా? బుల్స్ కైనా బేర్స్ కైనా రెండు ఒకటే, కాకపోతే కలర్ మారుతూ ఉంటుంది. బుల్స్ లోనేమో బుల్స్ అంటే అమ్మకందారులు ఎక్కువగా ఉంటాయి, కొనేదారులు కూడా అలాగ ఉంటాయి. ఇలాగే క్యాండిల్, ఇలా ఈ క్యాండిల్స్ వస్తూ ఉంటాయి. మోరోజ్ క్యాండిల్ అంటారు, ఇది మామూలు జనరల్ క్యాండిల్, ఇది రివర్స్ హ్యామరు, అలాగే హ్యామరు, అన్సర్టెన్ డోజీ క్యాండిల్. ఇవి సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఇలాగే వచ్చి స్టార్ లాగా వస్తుంది. అంటే ఇది పెద్దగా ఈ మాత్రం కూడా ఉండదు, ఇలాగ ఉండదు. ఇది కూడా డోజీనే, కాకపోతే ఈ డోజీని దీన్ని ఏమంటారంటే స్టార్ అంటారు. స్టార్ టైప్లో ఉంటుంది కదా. సో అది పరిస్థితి. ఓకే, ఇది పరిస్థితి. ఈ క్యాండిల్స్ అర్థమైంది కదా? క్యాండిల్ అర్థమైందా లేదా? అర్థమైంది. సో ఈ క్యాండిల్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు మళ్ళొకసారి చెప్తాను, ఇలా పైన విక్కు కింద విక్కు లేకపోతే బాగా బుల్లిష్ ఉన్నట్టు, చిన్న చిన్న విక్కులు ఉంటే అక్కడ కూడా బుల్లిష్ ఉంటే, కానీ దీనికన్నా ఇది బాగున్నట్టు, ఇది కొంచెం ఉన్నట్టు. అలాగే పైన విక్కుండి ఎక్కువగా కింద బాడీ ఉంటే దీన్ని బాడీ అంటాం. బాడీ ఉంటే ఇది ఏంటంటే రివర్స్ హ్యామర్ అంటాం. ఇది ఇక్కడ పైన ఎక్కువ పొడవుగా ఉందంటే అక్కడ సెల్లర్స్ బాగా డామినెంట్ గా ఉన్నారని, ఇదేమో హ్యామర్ అంటాం. ఇక్కడ బయర్స్ కూడా ఉన్నారని అర్థం, బయర్స్ బాగా డామినెంట్ గా ఉన్నారని అర్థం, కిందకు వచ్చినప్పటికీ మళ్ళీ పైకి వెళ్ళిందని అర్థం.
ఇది వచ్చి డోజీ. అంటే డోజీ ఈజ్ నథింగ్ బట్ అన్సర్టెన్ క్యాండిల్. ఇక్కడ పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అనేది నిర్ణయం చేయలేక అలా ఉంది. ఇది కూడా అంతే, పైకి వెళ్ళాలా అంటే బాగా ఫైట్ బాగుంది, పైన అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు బాగా ఫైట్ ఎక్కువ ఉందని అర్థం ఈ రెండింటిలో. సో ఈ విధంగా మనం క్యాండిల్స్ వస్తూ ఉంటాయి మనకి చార్ట్ ప్యాటర్న్లో. చార్ట్ ప్యాటర్న్స్లో ఈ విధంగా క్యాండిల్స్ వస్తూ ఉంటాయి. బేర్స్కి ఎలాగ ఉంటాయి క్యాండిల్, బుల్స్కి కూడా అలానే ఉంటాయి. సో నేను మీకు యూట్యూబ్ లింక్ ఒకటి పెట్టాను. ఆ యూట్యూబ్ లింక్లో నుంచి మీరు చూడండి. అందులో మీకు ఇంకా క్లియర్గా తెలుగులో ఒకటి పెట్టాను, ఇంగ్లీష్లో కూడా ఒకటి పెట్టాను. అది ఇది అయిన తర్వాత చూడండి. ఇది క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతాం. ఈ క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే, ఫామ్ అయితే బాగా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక మారోజ్ క్యాండిల్ స్టార్ట్ అయింది, తర్వాత మనం అనుకున్న క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత ఇక్కడ హ్యామర్ ఒకటి ఫామ్ అయింది, రివర్స్ హ్యామర్. ఆ తర్వాత డోజీ ఒకటి ఫామ్ అయింది, ఆ తర్వాత ఇది ఒకటి ఫామ్ అయింది అనుకుందాం. ఎప్పుడు కూడా మార్కెట్ అంటే ఈ స్టైల్లో నడవదు. కాకపోతే మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా. మార్కెట్ మొదలైనప్పుడు ఇలాగ ఉంది అంటే బాగా పెరుగుతుందని అర్థం. ఆ తర్వాత ఏమవుద్ది, పెరుగుతున్న తర్వాత ఏమవుతుందంటే, నేనేం చేస్తాను, ఇక్కడ 50 రూపాయలు ఉంది, నేను కొన్నప్పుడు 50 రూపాయలు, ఇక్కడ రాగానే 100 రూపాయలు అయింది. ఇక్కడ ఏం చేస్తారు, 100 రూపాయలు చాలు అనుకున్నవాడు ఏం చేస్తాడంటే అమ్మటం మొదలెడతాడు. అమ్మటం మొదలెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కిందకి, మళ్ళా ఇలా పైకి వెళ్తుంది, మళ్ళా పైకి వెళ్తుంది. అంటే ఇలా కూడా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇలా పైకి వెళ్తుంది, ఇలాగ వస్తుంది, ఇలాగ వస్తుంది, ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చిందంటే ఈ డోజీ క్యాండిల్, ఈ స్టార్ క్యాండిల్ వచ్చినాయి అంటే అక్కడి నుంచి ఏమవుతుందంటే ట్రెండ్ రివర్స్ అవుతుందని అర్థం. అర్థమైనా? ఓకేనా? లేదు ఈ క్యాండిల్ ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ అంటే బేర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇది రెడ్ పట్టలేదు, రెడ్ సరిగ్గా రాయట్లేదు. ఓకే. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక సరిగ్గా రాయట్లేదు ఈ పెన్స్, నేను మళ్ళీ సేమ్ కలర్ గురించి అలా అనిచొద్దు. సో ఇది పరిస్థితి. క్యాండిల్స్తోనే ట్రెండ్ ఫామ్ అవుతూ ఉంటుంది. క్యాండిల్స్తోనే ఇలాగ ట్రెండ్ ఫామ్ అవుతూ ఉంటుంది. రివర్స్ ట్రెండ్ అయితే ఇలాగ ఫామ్ అవుతూ ఉంటుంది, ఇలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది రెడ్ అనుకోండి, ఇది ఈ రెడ్ పని చేయట్లేదు. ఇలాగా ఇదేంటి ట్రెండ్ ఉదాహరణ చూడండి, ఇలాగ వెళ్ళి ఇలాగ వచ్చిందని అర్థం. అర్థమైందా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ పెరిగి ఇక్కడ అంటే అనేక క్యాండిల్స్ కలిపి ఒక వేవ్ ఇస్తుంది. అలాగే అనేక వేవులు కలిపి ఒక ట్రెండ్ని ఇస్తాయి. 3-4 వేవులు కలిపి ఒక ట్రెండ్ని ఇస్తాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్యాండిల్ టైప్ ఆఫ్ క్యాండిల్ రాసుకున్నాం, టైప్స్ ఆఫ్ క్యాండిల్ రాసుకున్నాం. మనం రెండు తర్వాత ఏం చేసుకున్నాం, మనం ఇక్కడ రెండోది క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకున్నాం. క్యాండిల్ ఫార్మేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు క్యాండిల్ సైకాలజీ తెలుసుకుందాం. క్యాండిల్ ఫార్మేషన్ తెలుసుకున్నాం కదా, క్యాండిల్ సైకాలజీ కొంతమేరకు అక్కడ చెప్పాను మీకు నేను. మారోజ్ క్యాండిల్ సైకాలజీ ఏంటి, అది బాగా బుల్లిష్నెస్ ఉంది అని అర్థం అయిపోతుంది. ఇక దాని తర్వాత ఈ మారోజ్ క్యాండిల్ కనుక, ఈ పెద్ద క్యాండిల్ కనుక వస్తే, ఈ పెద్ద క్యాండిల్ వచ్చిన వెంటనే క్యాండిల్ ఇంకో క్యాండిల్ ఫామ్ అవుద్ది, ఆ క్యాండిల్ మళ్ళా పైకి వెళ్తుంది. ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు స్కాల్పర్స్, డే ట్రేడింగ్ లో స్కాల్పర్స్ అంటారు, 1 minute చేస్తారు వాళ్ళు. 1 minute స్కాల్పింగ్ కానీ డే ట్రేడింగ్ కానీ 1 minute, 2 minute, 3 minute, 5 minute, ఎక్కువగా
1 మినిట్ 5 మినిట్లో చేస్తూ ఉంటారు. డే ట్రేడింగ్ అంతా 5 మినిట్లో చేస్తూ ఉంటారు. స్కాల్పింగ్ మాత్రం 1 మినిట్లో చేసేసుకుంటుంటారు. అంటే అంత వాల్టాలిటీ 1 మినిట్లోనే ఒక క్యాండిల్, అంటే 1 మినిట్ అని కనుక చార్ట్లో 1 మినిట్ పెట్టుకుంటే నిమిషానికి ఒక క్యాండిల్ వస్తుంది అనమాట. 2 మినిట్స్ పెట్టుకుంటే 2 నిమిషాలకు ఒక క్యాండిల్ చూపిస్తుంది. 3 మినిట్స్ అనే టైం ఫ్రేమ్ పెట్టుకుంటే 3 మినిట్స్కి ఒక క్యాండిల్ చూపిస్తూ ఉంటుంది. 5 మినిట్స్ అని క్యాండిల్ పెట్టుకుంటే 5 మినిట్స్ క్యాండిల్, ఉదాహరణకి 5 మినిట్స్ క్యాండిల్ ఇంత అనుకుందాం. 5 మినిట్స్ క్యాండిల్ ఇది అనుకుందాం ఉదాహరణకి. ఇందులో 3 మినిట్ క్యాండిల్, 4 మినిట్ క్యాండిల్, 2 మినిట్ క్యాండిల్, 1 మినిట్ క్యాండిల్, సెకండ్స్ క్యాండిల్స్ కూడా ఉంటాయి. అంటే ఒక బిగ్ క్యాండిల్ రూపంలో కనబడే దాంట్లో అనేక క్యాండిల్స్ ఉంటాయి. అనేక క్యాండిల్స్ ఉంటాం అంటే దాని అర్థం ఏంటి? అది ఒక ట్రెండ్ అని చూపిస్తుంది, అది ఒక వేవ్ను చూపిస్తుంది. ఉదాహరణకి ఇది 5 మినిట్ క్యాండిల్ అనుకో. ఈ 5 మినిట్ క్యాండిల్ కనుక మనం చార్ట్లో మనం అది మీకు అర్థం అవుద్ది. ట్రేడింగ్ చార్ట్లో మనం వెళ్ళి చూస్తే ఈ 5 మినిట్ క్యాండిల్ ఉన్న ఏరియాని కనుక ఈ 5 మినిట్ క్యాండిల్ ఉన్న చోట ఒక క్యాండిల్ ఉన్నదాన్ని అనుకుంటాం మనం. దాన్ని కనుక 1 మినిట్లో పెడితే అది అనేక క్యాండిల్తో ఇలాగా ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది అర్థమైంది మీకు? నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? హలో, అర్థమైంది. జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు ఇది 5 మినిట్ క్యాండిల్ ఒకటే. ఈ 5 మినిట్ క్యాండిల్ 1 మినిట్ క్యాండిల్ మనం చార్ట్ కనుక మనం చార్ట్ చూడడం 1 మినిట్ క్యాండిల్ అని ఇలా చూసుకుంటే 5 మినిట్ ఇలా చూసుకుంటే అది అనేక 1 మినిట్ క్యాండిల్, 5 1 మినిట్ క్యాండిల్ కలిపి ఒక 5 మినిట్ క్యాండిల్ అవుతుంది. ఆ 1 మినిట్ క్యాండిల్లో ఇలాంటి క్యాండిల్స్ రకరకాలుగా మారోజ్ ఉండొచ్చు, అందులో డోజీ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి మనం అన్సర్టన్ క్యాండిల్ ఉండొచ్చు, లేదంటే ఇంకా రివర్స్ హ్యామర్ ఉండొచ్చు. ఆ విధంగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఫామ్ అయ్యి ఇది అవుతుంది. తర్వాత అదేమండి సరే, ఏ క్యాండిల్ అయినా, ఏ నిమిషం క్యాండిల్ అయినా సరే, మీరు ఎప్పుడైనా సరే ఒక స్టాండర్డ్గా మీరు 1 మినిట్ క్యాండిల్లో కనుక మనం కొంచెం అన్సర్టనిటీ అంటే స్టెబిలైజేషన్ తక్కువ ఉంటుంది. 5 మినిట్ క్యాండిల్లో క్యాండిల్ స్టెబిలైజేషన్ ఉంటుంది. స్టెబిలైజేషన్ మీన్స్ ఆ తర్వాత అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా రిట్రేస్మెంట్ అని. 5 మినిట్ క్యాండిల్లో క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. 1 మినిట్ క్యాండిల్ అనుకో టక్ 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 మారుతూ ఉంటుంది. అంటే ఫాస్ట్గా మారుతుంది, అంత ఐడెంటిఫుల్గా అంటే కరెక్ట్గా చెప్పలేము. సో ఇక్కడ 5 మినిట్ క్యాండిల్ కనుక ఇలా చూసుకున్నట్లయితే ఎనీ క్యాండిల్ రానియండి, ఏ క్యాండిల్ అయినా సరే 38 to 50% రిట్రేస్మెంట్. అంటే ఏంటి? ఇక్కడ ఓపెన్ అయిన క్యాండిల్ గుర్తుపెట్టుకోండి, ఇలా పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత అంటే పైకి వెళ్ళి కిందకి రావచ్చు, క్లోజ్ అయ్యి మళ్ళా ఇది 38% కానీ కిందకి దిగింది. ఈ క్యాండిల్ 100% వరకు పైకి వెళ్ళింది అనుకుంటే ఇందులో 30% కానీ, ఇది 38% కానీ, 50% వరకు కానీ క్యాండిల్ కిందకు వస్తుంది. స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఉదాహరణకి ఇక్కడ కొన్నాడు అనుకుందాం. ఉదాహరణకి మనకి రివర్స్ అయింది అంటే యాక్చువల్గా కొంట ఎందుకు చేస్తాడు? ఇక్కడ కొంటాడు అంటే ఇక్కడ కొంటాడు, ఇక్కడ అమ్మాడు అనుకుందాం. ఉదాహరణకి ట్రెండ్ పైకి వెళ్తుంది. సరే, స్టాప్ లాస్ ఈ క్యాండిల్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం. అయినప్పటికీ మనం కంగారు పడకుండా చేయాల్సిన పని ఏంటంటే ఈ వచ్చిన క్యాండిల్ రోజు క్యాండిల్ అయితే వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. లేదు అనుకోండి, కంగారు పడకుండా విక్ వచ్చింది అనుకోండి, కంగారు పడకుండా ఉంటే అది ఖచ్చితంగా 38% డౌన్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. అప్పుడు లాస్ని మనం 38% తగ్గించుకోవచ్చు. ఇక్కడ అంటే యాక్చువల్గా పెరుగుతుంది మార్కెట్. మన డిసిషన్ రాంగ్ అయింది. డిసిషన్ ఏమైంది? మనం పడిపోతుంది అని కొనడానికి మొదలెట్టాం. పడిపోతుందని ఇక్కడ అమ్మేసాం మనం. అంటే మనం ఎలా చేస్తూ ఉంటాం? మనం ఎలా చేస్తూ ఉంటాం మీకు తెలుసు కదా. నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. మనం ఎలా చేస్తూ ఉంటాం? కొనటం ద్వారా లబ్ధి పొందుతాం, 2 అమ్మటం ద్వారా కూడా లబ్ధి పొందుతాం. కొనటం ద్వారా లబ్ధి పొందడం అంటే కొని బై చేసి సెల్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. బై చేసిందేమో 50 ఉండి సెల్ చేసింది 100 ఉంది అనుకోండి, అప్పుడు ఫస్ట్ బై అయితే 50 రూపీస్ లాభం వస్తుంది. అయితే కొనటం అమ్మటం అంటే ఫస్ట్ సెల్ చేయాలి, తర్వాత బై చేయాలి. సెల్ చేసిన దాన్ని మరి బై చేయొచ్చు. అంటే 2 రకాలుగా కూడా చేయొచ్చు. అంటే సెల్ ఎక్కడ చేస్తాం? 100 రూపాయల దగ్గర సెల్ చేస్తాం, 50 రూపాయల దగ్గర మళ్ళీ కొంటాం.
అంటే కింద పడే మార్కెట్ని అయితే సెల్ బై చేస్తాం, సెల్ బై చేస్తాం. పైకి వెళ్ళే మార్కెట్ని అయితే బై సెల్ చేస్తాం. అర్థమవుతుందా? ఇక రాస్తాం, బై సెల్ చేస్తాం. సో ఇది క్లియర్ అర్థం చేసుకోండి. ఇది డౌన్ మార్కెట్, ఇది అప్ మార్కెట్. డౌన్ ట్రెండ్ లో బై చేస్తాం, సెల్ చేస్తాం. 50 రూపాయల దగ్గర బై చేస్తాం, 100 రూపాయల దగ్గర సెల్ చేస్తాం. ఇక్కడ డౌన్ అవుతున్న మార్కెట్ లో 100 రూపాయలు ఉండడం వల్ల పడిపోతుందని అర్థం. 100 రూపాయల దగ్గర బై సెల్ చేస్తాం, 50 రూపాయల దగ్గర కొంటాం. అంటే ఎంత? ఇక్కడ 50 రూపాయల లాభం. అయితే ఇక్కడ మార్కెట్ డిసిషన్ రాంగ్ అయింది మనది. ఉదాహరణకి మన డిసిషన్ రాంగ్ అయింది. ఏం రాంగ్ అయింది మన డిసిషన్? అయ్యో, మనం కింద పడిపోతుంది, మనం చూడగానే మనకు అర్థం కాదు, మనం కొత్త కదా. మనం ఏం చేసామంటే ఇక్కడ కొన్నాం, 100 రూపాయల దగ్గర అమ్మాం, 100 రూపాయల దగ్గర అమ్మాం. ఎందుకు అమ్మాం? మనం కింద పడిపోతుంది అనుకున్నాం. అనుకోకుండా ఏమైందంటే గ్రీన్ క్యాండిల్ వచ్చి పైకి వెళ్ళింది, గ్రీన్ క్యాండిల్ వచ్చి పైకి వెళ్ళింది. ఇలా మా రోజు క్యాండిల్ వచ్చింది అనుకోండి, వెంటనే ఎగ్జిట్ అయిపోండి. లేదు మా రోజు క్యాండిల్ రాలేదనుకోండి, కంగారు పడకండి. కంగారు పడకుండా అలాగే ఉన్నారనుకోండి, ఇదేమవుతుందంటే ఖచ్చితంగా ఇక్కడ దాకెళ్ళింది, ఇలాగా ఇక్కడ దాకా దిగే అవకాశం ఉంది. 38%. రెండో క్యాండిల్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. రెండో క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, చెప్పింది అర్థమైందా మీకు? మనం ఏం చేస్తాం, అమ్మో పెరిగిపోయిందని చెప్పేసి 100 రూపాయలు ఇక్కడ 50, ఇక్కడ మనం ఇక్కడ 100 రూపాయలు కొన్నాం, ఇక్కడ అమ్మాం, ఇక్కడ 150 రూపాయలు అయిపోయింది అంటే 50 రూపాయలు నష్టం వచ్చేస్తుందని ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. మీరేమి కంగారు పడద్దు ఇలాంటి సమయాల్లో. అంటే పైన మా విక్కు లేకపోతే కంగారు పడద్దు, పైన విక్కు కింద విక్కు ఉన్నప్పుడు మాత్రం మీరు హ్యాపీగా దర్జాగా ఉండొచ్చు. అది ఖచ్చితంగా అది కొంచెం కిందకి వచ్చి 38 to 50% వస్తుంది. అంటే మీ లాస్ని కవర్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎగ్జిట్ అవ్వలేకపోతే, అరే పైకి పెరుగుతుందన్న భయం, ట్రెండ్ కనుక మీరు సరిగ్గా ఐడెంటిఫై చేసుకోలేకపోతే ఇప్పుడు అది మీరు ఈ పని చేయవచ్చు. అంటే క్యాండిల్, ఎనీ క్యాండిల్, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎనీ క్యాండిల్ అది అర్థమైతే చాలు. 1 minute స్కాల్పింగ్ చేసేవాళ్ళు, స్కాల్పింగ్ చేసేవాళ్ళు 1 minute క్యాండిల్ మీద డిపెండ్ అయ్యి చేసేస్తూ ఉంటారు. 1 minute క్యాండిల్ మీద మీకు బ్యాంక్ నిఫ్టీ కానీ సుమారు ఒక 20 నుంచి దగ్గర 100 పాయింట్ల వరకు ఒక క్యాండిల్లో, ఒక 5 నిమిషాల క్యాండిల్లో, 5 minute క్యాండిల్లో డిఫరెన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 20 ఉంటుంది, ఇదైతే మాత్రం 100 ఉంటుంది. 100 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. 100 పాయింట్స్ అంటారు అక్కడ, రూపీస్ కాదు. ఓకే, ఉంటుంది. అంటే ఇక్కడ కనుక మన టార్గెట్ ఎంత? 10 రూపీసే. మీరు గుర్తుపెట్టుకోండి. మీకు లాభాలు ఎందుకు రావు? మీరు ఒకటి జాగ్రత్తగానండి. మీరు లక్షలు సంపాదించాలనుకోవద్దు. రోజుకు 1000 రూపాయలు సంపాదించి చాలు. ఈ రోజు జరిగిన విషయం మీకు చెప్తాను. ఈరోజు ప్రీమియం అంటాం. అంటే ఒక షేర్ వాల్యూ 100 రూపాయలు. అంటే నేను ఈరోజు బ్యాంక్ నిఫ్టీ తీసుకోలేదు, నిఫ్టీ తీసుకున్నా. వాలటాలిటీ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ఉంటుందని, బాగా మార్కెట్ డౌన్లో అవుతుందని న్యూస్ వస్తే నిఫ్టీ తీసుకున్నాం. నిఫ్టీలో వాలటాలిటీ తక్కువ ఉంటుంది, సేఫ్గా ఆడుకోవచ్చు. 100 ఇంటూ నిఫ్టీలో 50 కొనాలి. అంటే ఒక లాట్ అంటే 50, 2 లాట్లు అంటే 100. 50 అంతా 2 లాట్లు కొన్నా 100, అంటే 10,000 రూపాయలు, 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి. నా లాస్ ఎంత? అసలు నేను మొత్తం పట్టించుకోకుండా వదిలేస్తే నష్టపోతే 10,000. లాభం వస్తే ఎంత వస్తుంది తెలుసా? నేను ఇక్కడ కొన్నాను అనుకో, ఉదాహరణకి ఇక్కడ కొన్నా. ఈ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ అయితే సుమారు ఒక 200 పాయింట్ల వరకు పెరగటం తగ్గటం ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే సుమారు 500 పాయింట్ల వరకు పెరగటం తగ్గటం ఉంటుంది. నేను గనక లోలో గనక, ఉదాహరణకి మనం గనక లోలో గనక ఈ 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇక్కడ కొంటే, లోలో అంటే ఒక 1 రూపీ దగ్గర కొంటే 200 రూపాయలు పెరుగుతుంది. 10,000 ఇంటూ 200 ఎంత? 10,000 ఇంటూ 200 ఎంత? సుమారు 10,000 ఇంటూ 200 వేసుకుంటే సుమారు ఎంత? 20 లక్షలు, 2 లక్షలు వస్తుంది అనుకుంటా. 10,000 ఇంటూ 200 అంతే, లక్ష అంతేనా? 20 లక్షలు. 20 లక్షల.
ఓకే, 20 లక్షలు వస్తుంది. సో కరెక్ట్గా లెక్క అంటే కిందకు ఉంటే మీరు గమనించండి ఒకసారి, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10,000. మీకు మీరు కనుక ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే, ట్రెండ్స్ కనుక ప్రాపర్గా అనలైజ్ చేయగలిగితే, లోయర్ లెవెల్లో కొనగలిగితే, బాగా అర్థమైతే, అది ఈరోజు ఒక అతను పెట్టాడు 3 లక్షల రూపాయలు ఎర్న్ చేశాడు. అది ఎప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో మనం ఎంత చేయొచ్చు, ఒక రోజులో మార్కెట్ ఎంత చేయొచ్చు, కానీ మనకంత అవసరం. స్కాల్పర్స్ 20 ఒక క్యాండిల్లో 20 అనుకో, 10 పాయింట్లే తీసుకో. 10 పాయింట్లే, 10 × 1000 100 ఎంత? 100 కదా, 2 లక్షలు కొన్నాం కదా, ఎంత? 1000 రూపాయలు. పాయింట్ అర్థమైందా మీకు? బయటకు వచ్చేస్తారు. ఒక క్యాండిల్లోనే రోజంతా ఉండరు మీరు. ఒక క్యాండిల్లోనే పెరిగే క్యాండిల్లో చూసుకుంటారు, కొనేస్తారు, బయటకు వచ్చేస్తారు. మీ అదృష్టం బాగుండి. లేదు, నష్టపోయారు అనుకోండి, ఎంత నష్టపోతారు? 1000 రూపాయలు నష్టపోతారు. మీరు ఇక్కడ నష్టపోతారు, అమ్మో ట్రేడింగ్ అంటే భయం అనేదాన్ని మీరు మనసులో తీసేయండి. ఇక్కడ రిస్క్ అండ్ రివార్డ్. దీనిలో ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ. దయచేసి అది రావాలి అంటే ఏం చేయాలంటే మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. స్టాప్ లాస్ 1:2 అంటే ఏంటి? మీరు ఇక్కడ కొన్నారు, 100 రూపాయల దగ్గర కొన్నారు. ఇది స్టాప్ లాస్. ఉదాహరణ కంటే 10 రూపాయలు తగ్గి 20 రూపాయలు పెరుగుద్ది అని కొంటారు. ఇలాగే ఇక్కడ 90 రూపాయల దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటారు. టార్గెట్ ఎంత? 20. టార్గెట్ మీరు 20 పెట్టుకోండి, 30 పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, ప్రాబ్లంలా. కాకపోతే స్టాప్ లాస్ మాత్రం 10. 20 దగ్గరకు వస్తే ఎగ్జిట్ అయిపోండి. 1:2 చాలు అనుకుని ఎగ్జిట్ అయిపోండి. ఎగ్జిట్ అయిపోతే చాలు. ఎంత వస్తుంది? దగ్గర 2000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అది ఇది మనకి అర్థం కావాలి. ఇది మనకి ప్రాపర్గా అర్థం కావాలి. అర్థమైందా? అది అర్థం కావాలి, అది తెలియాలి అంటే ఈ క్యాండిల్ స్టిక్ సైకాలజీ తెలియాలి, ఏ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అవుతుందో తెలియాలి, అట్ ద సేమ్ టైము అది ట్రెండింగ్లో ఉందా లేదా తెలియాలి. ఇప్పుడు మనకు ఇప్పుడు మీకు క్యాండిల్ స్టిక్ అర్థమైందా లేదా చెప్తున్నా. ప్రతి క్యాండిల్ కానీ, ప్రతి వేవ్ కానీ నార్మల్గా 38% to 50% పైకి వెళితే కిందకు వస్తుంది, కిందకి వెళితే పైకి వెళ్తుంది. 38% to 50%. ఇది తెలుసుకోండి. ఈ తెలుసుకోవడం కోసం ఫిబొనాసి రిట్రేస్మెంట్, ఫిబొనాసి ఎక్స్టెన్షన్ అని ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ మీకు తెలుస్తుంది. లేదు అంటే క్యాండిల్ చూసి మీకు తెలుసుకోవచ్చు. అనుభవం లేకపోతే ఆ క్యాండిల్ కింద, క్యాండిల్ పైన మార్క్ చేసేలా ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ని ఇలాగా మార్క్ చేసి ఇచ్చేస్తే అది చూపించేస్తుంది ఎక్కడ 50% ఎక్కడ. ఇంకోటి, అసలు ఇప్పుడు టెక్నాలజీ ఎంత బాగా పెరిగిందంటే, మీకు వేవ్ అనాలిసిస్ కనుక తెలిస్తే, ఒక వేవ్ ఇలాగొచ్చింది అనుకో, ఇలా వచ్చి క్యాండిల్స్ అండి ఇలా ఫామ్ అయ్యి క్యాండిల్స్ ఫామ్ అయ్యి ఇలా వచ్చింది, క్యాండిల్స్ ఫామ్ అయ్యి ఇలాగైంది. అర్థమైందా? ఇలా వచ్చి తర్వాత ఇది మళ్ళా ఎక్కడి వరకు పైకి వెళ్తుందో కూడా చెప్పుద్ది. అది కూడా వచ్చింది. అది మనం యూజ్ చేయడం రావాలి. అర్థమవుతుందా? ఇది అర్థం చేసుకోండి. ఓకే, ఇక పోతే బయ్యింగ్ అండ్ సెల్లింగ్. ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి? దిస్ ఈజ్ డౌ థియరీ. డౌ థియరీలో వేవ్ ఫామ్ అవుతుంది కదా. వేవ్ ఎలా వస్తుంది? ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా పైకి వెళ్ళి కిందకు వస్తాం, పైకి వెళ్ళి కిందకు వస్తాం, ఇలా వస్తాం. ఇదేంటిది? లో. ఇదేంటి? హై. అర్థమవుతుందా? తర్వాత ఇదేమంటుంది? లోవర్ హై. ఇది హై.
అర్థమవుతుందా? హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో పెరిగే ట్రెండ్ ఇలాగా వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ 4-5 క్యాండిల్స్ ఉంటాయి ఇలాగా, మళ్ళీ 2 క్యాండిల్ ఇలా వస్తాయి, మళ్ళీ ఇలా 4-5 క్యాండిల్స్ ఇలాగ వస్తాయి. ఈ 2 క్యాండిల్ రెడ్ క్యాండిల్స్ వస్తాయి. రెడ్ లేదు నా దగ్గర, రెడ్ సరిగ్గా ఇట్లా బ్లాక్ వాడతా, రెడ్ ప్లేస్ లో బ్లాక్ వాడుతున్నాను. ఓకే, ఇలాగా క్యాండిల్స్ వస్తాయి. ఇలాగా ఫామ్ అవుతూ క్యాండిల్స్ ఇలాగ వెళ్తాయి, ఇలాగా ఫామ్ అవుతూ క్యాండిల్స్ ఇలాగా వస్తాయి. అర్థమైందా? క్యాండిల్స్ తో ఇలాగా ఫామ్ అవుతూ ఇలాగ. ఇది అనేక క్యాండిల్స్, కొన్ని క్యాండిల్స్ కలిస్తే ఒక వేవ్ వస్తుంది. కొన్ని వేవ్స్ కలిస్తే ఎలియాటిక్ వేవ్ ఇది వస్తుంది. ఈ డౌట్ దీన్ని ఏమంటారంటే, ఇక్కడ ఉన్న దాన్ని ఏమో లో అంటాం. లో నుంచి హైకి వెళ్ళి మళ్ళీ ఒక 50% 38% కిందకు వచ్చి 50% 38% కిందకు వచ్చి ఓకే 30% 50% కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ పైకి వెళ్ళి ఇలా కిందకు వస్తుంది, మళ్ళీ ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వస్తుంది. ఇక్కడ కనుక హయ్యర్ లోస్ ఫామ్ అయితే అప్ ట్రెండ్ అని అర్థం. దిస్ ఈజ్ అప్ ట్రెండ్ అని అర్థం. హయ్యర్ హైస్, హయ్యర్ లోసు. అర్థమవుతుందా? ఇది లో, అది హయ్యర్ లో, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ లో, ఇలాగా ఫామ్ అవుతే వెళ్తా ఉంటే ఇది హై, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ హై. ఈ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ కనుక ఫామ్ అవుతే దీన్ని అప్ ట్రెండ్ అంటాం. అర్థమవుతుందా? మీకు రాసుకున్నారా? దిస్ ఈజ్ అప్ ట్రెండ్. రాసుకోండి దయచేసి, అప్ ట్రెండ్. ఇక డౌన్ ట్రెండ్. ఇది డౌన్ ట్రెండ్ లో రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతా, ఇలా పైకి వెళ్తాం. గ్రీన్ క్యాండిల్స్, ఇలాగా రెడ్ క్యాండిల్స్, డౌన్ ట్రెండ్. లో, హై, లో, హై, లో. ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్స్ ఇలా ఫామ్ అవుతాయి. తర్వాత 38 to 50% రిట్రేస్మెంట్ ఉంటుంది. తర్వాత రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, కిందకు వస్తుంది. తర్వాత 38 to 50% రిట్రేస్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఇలాగా ఫామ్ అవుతూ వస్తుంది. అర్థమైంది కదా? ఇక్కడ ఏమైంది? ఇది హై, ఇది లో, ఇది హయ్యర్ లో, లోయర్ హై, ఇది మళ్ళీ లోయర్ లో, లోయర్ హై. సో దీన్ని ఏమంటాం? డౌన్ ట్రెండ్. గుర్తుపెట్టుకోండి, లోయర్ హై, లో, హయ్యర్ లో, ఇది లో తర్వాత పైకి వచ్చింది, హైకి వెళ్ళింది, హయ్యర్ లో, హయ్యర్ లో, హయ్యర్, హయ్యర్ హై, హయ్యర్ హై. ఇలా ఫామ్ అయితేనేమో అప్ ట్రెండ్. హై, లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై. ఇదేంటి? హయ్యర్ లో, ఇది లోవర్ హై. అది అర్థం చేసుకోండి మీరు క్లియర్ గా. ఇది డౌన్ ట్రెండ్. హై ఫామ్ అయ్యి మళ్ళా లోకి వచ్చి, లో నుంచి ఈ హై కన్నా తక్కువ కాబట్టి లోవర్ హై, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా లోవర్ లో, మళ్ళా లోయర్ హై, కొంచెం హై లో వచ్చి మళ్ళీ హైకి వెళ్ళింది కాబట్టి లోవర్ హై, మళ్ళా వచ్చి ఇలా వస్తే డౌన్ ట్రెండ్. సో దిస్ ఈజ్ అప్ ట్రెండ్, దిస్ ఈజ్ డౌన్ ట్రెండ్. అప్ ట్రెండ్ ఎలా ఫామ్ అవుతుంది, డౌన్ ట్రెండ్ ఫామ్ ఎలా అవుతుందో అర్థమైంది కదా? ఓకే, అర్థమైందా? అయితే ఎక్కడ మనం బై చేయాలా? ఎక్కడ? ఉదాహరణకి
దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి. ఉదాహరణకి ఇది ఇది సరే ఒకే క్యాండిల్ వాడతాను. ఇది ఏ, ఇది బి, ఇది సి. మీకు ఏమొచ్చింది? ఇది ఏబిసి. అర్థమైందా? ఇది మళ్ళీ ఇది ఎప్పుడైతే ఇలా క్రాస్ అయ్యి ఇలా పైకి వెళ్తుందో ఇక్కడ క్రాస్ అయినప్పుడు ఇక్కడ బై చేయాలా, ఇది బై చేయాలి. ఏ ఊరినే రాసుకుంటున్నాం మనం. ఇది ఏ బి, దీన్ని సి అనుకుంటున్నాం. సి వచ్చి మళ్ళా ఇది ఇలా పైకి వెళ్తుంది కదా, ఇలాగ వచ్చి ఇలాగ వెళ్తుంది కదా. ఇదేమో ఏ, ఇది బి, ఇది సి. సి నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ లో పైకి వెళ్తుంది కదా. ఈ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ కరెక్ట్ గా ఒక లైన్ తీసుకుని ఇక్కడ ఎంత ఉందో చూసుకుని ఇక్కడ బై చేయాలి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఇది స్టాప్ లాస్. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది 50% కదా, ఇది 100% వరకు వెళ్తుంది. అర్థమవుతుందా? ఏమంటే నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది మామ. సో ఏబిసి ప్యాటర్న్ ద్వారా అంటే ఏమవుద్ది? ఏబిసి మళ్ళీ అప్పుడు మళ్ళీ ఏబిసి మళ్ళా ఇక్కడ ఏబిసి మళ్ళీ ఏబిసి ఏబిసి. పాయింట్ అర్థమైందా? మీరు చెప్పింది అర్థమైందా మీకు? అర్థమైంది మామ. సో ఇక్కడ మొదలైంది. తెలివైన కొంచెం బాగా అవగాహన ఉన్నవాడు ఏమవుతాడంటే ట్రెండ్ అర్థమైపోయినప్పుడు ఇక్కడ బై చేస్తాడు. అంటే నేను రిస్క్ బేస్ చేస్తాను, ప్రాబ్లం లేదు అనుకున్నవాడు ఇక్కడ బై చేస్తే, ఇక్కడ కనుక బై చేస్తే 150 రూపీస్ వస్తుంది. ఇది 100 అనుకుంటే ఇది ఒక రూపాయి అనుకుంటే, ఇది 100 అనుకుంటే, ఇది 50 అనుకుంటే, ఇది 200. ఇక్కడ బై చేస్తే 150 వస్తుంది. కొంచెం సేఫ్ బయ్యర్ దీనికి లైన్ తీసుకుని ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ బై చేస్తారు. సో ఇక్కడ బై చేసినప్పుడు ఇది కనుక ఇదేమవుతుందంటే ఇది కనుక దాటితే కిందకి రాదని అర్థం. ఇక్కడ కిందకు వస్తుంది కాబట్టి కిందకి వెళ్ళే అవకాశం ఉంది, ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ పాయింట్ కనుక దాటితే మళ్ళీ అది కిందకి రాదు అని అర్థం. ఎందుకు రాదో నేను మీకు మళ్ళీ ఇమీడియట్ గా చెప్తాను. నేను మీకు చెప్తాను, అక్కడ ఇమీడియట్ గా చెప్తా. సో ఇది కనుక అర్థం అయితే మనం బై ఎక్కడ చేయాలా? ఏబిసిలో బై ఎక్కడ చేయాలా? ఇక్కడ బై చేయాలా. అర్థమైందా? స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ పెట్టుకోవాలా స్టాప్ లాస్. ఇది మనకి ట్రెండ్ను చూసి అర్థం అవుతూ ఉంటాం. మనం వెళ్ళేటప్పుడు మనకు అర్థం అవుతుంది. ఓకే, తర్వాత వెళ్ళేటప్పుడు వచ్చిన క్యాండిల్ని బట్టి కూడా అర్థం అవుతుంది. ఇక్కడ వచ్చే క్యాండిల్ని బట్టి కూడా అర్థం అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చే క్యాండిల్ని బట్టి కూడా కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అర్థం అవుతూ ఉంటుంది. మా రోజు క్యాండిల్ కనుక ఇక్కడ రివర్స్ అయ్యేటప్పుడు, ట్రెండ్ రివర్స్ అయ్యేటప్పుడు ఎక్కువగా క్యాండిల్స్ ఈ క్యాండిల్లో అర్థమవుతుంది కదా. ఈ క్యాండిల్లో వస్తూ ఉంటుంది. ఈ కింద సహజంగా ఈ క్యాండిల్ కానీ వస్తుంది కింద. అర్థమైందా? ట్రెండ్ రివర్స్ అయిపోయి చెప్తాను. ట్రెండ్ రివర్స్ ఇలాగా ఈ ట్రెండ్ అంటే మార్కర్ పనిచేయట్లేదు కాబట్టి రాస్తాను. ఈ ట్రెండ్ ఇలాగ రివర్స్ అవుతూ ఇలాగ వస్తూ ఉంటుంది క్యాండిల్స్. ట్రెండ్ రివర్స్ అవుతూ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఉంది ఇలాగా, అంటే ఇక్కడ దాకా కిందకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ బయర్స్ పనిచేసి మళ్ళీ రివర్స్ చేస్తున్నారు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అంటే మీకు సో మనం అర్థమైనది ఏబిసి ద్వారా. ఏబిసిని వేవ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు, ఏబిసిని క్యాండిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
ఏబిసిని వేవ్ ద్వారా తెలుసుకున్నాం. అప్పుడు 4-5 క్యాండిల్స్ కలిపితే ఇలాగ వేవ్ వస్తుంది. క్యాండిల్స్ ద్వారా ఏబిసి తెలుసుకోవచ్చు. ఎలాగా? ఇది ఒక క్యాండిల్, ఇది ఏ, ఇది ఒక క్యాండిల్, ఇది ఒక బి, తర్వాత ఇది ఒక క్యాండిల్, ఇది సి, ఇది ఒక క్యాండిల్, ఇది ఒక క్యాండిల్. ఇప్పుడు క్యాండిల్ ఏ బి సి. నేను చెప్తున్న క్లారిటీ వస్తుందా? మీకు తెలుస్తుందా? అర్థమైంది మా. అర్థమవుతుందా? అంటే మీరు ఎక్స్పర్ట్ అయితే క్యాండిల్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. స్కాల్పర్స్ క్యాండిల్ ద్వారా తెలుసుకుంటారు. డే ట్రేడర్స్ డౌ థియరీ ద్వారా తెలుసుకుంటాడు. ఇది కూడా డౌ థియరీనే, కాకపోతే 4-5 క్యాండిల్ ఇలాగా చూసుకుంటారు. కొన్ని సేఫ్ ప్లేయర్ ఏం చేస్తాడంటే మరి ఎలాగానే రాగానే ఇమీడియట్ గా వాడు దూకేడు రంగవాడు. వాడు ఏం చేస్తాడంటే హయ్యర్ హైస్, హయ్యర్ లోసు, హయ్యర్ హైస్, హయ్యర్ లోసు, హయ్యర్ హైస్, హయ్యర్ లోసు ఇలా ఫామ్ అవుతున్న 1-2 చూస్తాడు. చూసిన తర్వాత అప్పుడు బై చేస్తాడు. లోయర్ హైసు, లోవర్ లోసు, లోవర్ హైసు, లోవర్ లోసు ఇలా ఫామ్ అవుతా లో హై, లో, లోవర్ హై, లోవర్, మళ్ళా లోయర్ లో, లోయర్ హై ఇలా ఫామ్ అవుతూ వచ్చినప్పుడు కొంట మొదలెడతాడు. కొనేసి అమ్మేస్తూ ఉంటాడు. ఎక్కడేం చేస్తాడు? అమ్మేసి కొనేస్తూ ఉంటాడు. కానీ కొంచెం ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే క్యాండిల్ చూసి కూడా వాళ్ళు కొంట మొదలెడతారు. స్కాల్పర్స్ ఎక్కువగా క్యాండిల్ బేస్ చేసుకుని చేస్తూ ఉంటారు. స్కాల్పర్ అయ్యాడంటే వాడు ఖచ్చితంగా డే ట్రేడింగ్ లో సక్సెస్ అయిపోతాడు. వాడికి పేషెన్సీ ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఎర్న్ చేయొచ్చు. సో ఇది పరిస్థితి. తర్వాత సో మనం బై ఎలా చేయాలా? ఏబిసి ప్యాటర్న్ ద్వారా, ఏబిసి ప్యాటర్న్ ద్వారా బై చేయాలి. ఇక ఇంకొకటి ఏంటంటే బాగా అప్ ట్రెండ్ ఉంటే తప్ప, బాగా అప్ ట్రెండ్ లేకపోతే మ్యాక్సిమం 3 వేవులు 4 వేవుల కన్నా ఎక్కువ రాదు. 3 వేవుల తర్వాత లేకపోతే 4 వేవుల తర్వాత, 4 కాదు 3 వేవుల తర్వాత అది ఏమవుతుందంటే రివర్స్ అవుతూ ఉంటుంది. ఏంటి అది? ఏలియాట్ వేవ్ థియరీ. ఏలియాట్ వేవ్ అంటే ఫస్ట్ వేవ్ 0, 1, తర్వాత 2, 3, 4, 5 ఆ తర్వాత కన్సాలిడేషన్. అర్థమైందా? దిస్ ఈజ్ ఎలియాట్ వేవ్ థియరీ. ఎలియాట్ వేవ్ థియరీలో డౌ థియరీ వచ్చిందా? లో, హై, లోవర్ లో, లోవర్ హై, హయ్యర్ హై, సారీ హయ్యర్ లో, తర్వాత హయ్యర్ లో, హయ్యర్ హై వచ్చిందా లేదా? అన్ని క్లమ్జీ అవుతుందా? మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? అర్థమవుతుంది. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఇది ఏ, ఇది బి, ఇది సి. క్లియర్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నాను, జాగ్రత్తగానండి. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏబిసి ఇలా వచ్చిన వెంటనే ఇది ఇలా ఎప్పుడు వెళ్తుందో ఇక్కడ కొనేయాలా? లేదు ఇక్కడ మిస్ అయ్యామనుకో, ఇక్కడన్నా ఇక్కడికి వచ్చి ఇలా వచ్చిన తర్వాత ఎక్కడన్నా కొనాలా? ఇక్కడ మిస్ అయ్యామనుకో ఇక్కడ కొంటా ప్రయత్నం చేయకూడదు. ఏమవుద్ది? అన్సర్టెన్ రేంజ్ బౌండ్లోకి వెళ్ళిపోతాం. అంటే వీడియో కనపడలేదండి. వీడియో కనపడలేదు, రావట్లేదా? వస్తుంది. ఎవరు వీడియో కనపడలేదు అన్నది? నాకు కనపడలేదండి. రమణ గారు ఆగినట్టు, వీడియో ఆగినట్టు చూస్తాను. మీకు నెట్ ప్రాబ్లం ఉంటుంది. కంటిన్యూ చేసాను సార్ రమణ. ఓకే
అర్థమైందా మీకు? దీన్ని మళ్ళీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఈ రోజు నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో సమయం కూడా మనం అనుకున్న సమయం దాటిపోయింది. సో మీకు క్యాండిల్ స్టిక్ సైకాలజీ ఎక్కడ బై చేయాలి, అక్కడ ఏబిసి మాత్రం తెలుసుకుందాం. ఇక ఏబిసి, ఏబిసి ఇక్కడ మొదలయ్యి ఇక్కడ వచ్చి ఇక్కడికి వస్తే మళ్ళీ తర్వాత ఇలా పైకి వెళ్తే ఇక్కడ బై చేయాలా? రాసుకోండి. టార్గెట్ ఎక్కడ? ఇది టార్గెట్. టార్గెట్ ఇక్కడ వరకే, ఇక్కడ సెల్ చేయాలా? మళ్ళీ అది కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నాం అనుకో, హ్యాంగ్ అయ్యి ఉన్నాం అనుకో, మళ్ళీ ఇక్కడ కిందకు వస్తుంది కాబట్టి లాస్ అవుతాం. ఇక్కడ అమ్మేయాలా? ఎప్పుడైతే కిందకి వస్తుంది అనిపించిందో ఇక్కడ ఇమ్మీడియట్ గా అమ్మేయాలా? అమ్మేసి మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడ బై చేయొచ్చు, ఇలా మళ్ళీ ఇక్కడ బై చేసుకోవచ్చు, లేదు ధైర్యం ఉంటే ఎక్కడైనా బై చేసుకోవచ్చు. సో ఏబిసి ప్యాటర్న్ ద్వారా ఏబిసి ప్యాటర్న్ ఫామ్ అవుతుంటే మీకు ఏబిసి ప్యాటర్న్ ఫామ్ అయితే బై చేయండి. ఒక 5 నిమిషాల క్యాండిల్లో ఏబిసి ప్యాటర్న్ ఫామ్ అయిందంటే అదే 3 నిమిషాల క్యాండిల్లో కానీ 2 నిమిషాల క్యాండిల్ కానీ 1 నిమిషంలో క్యాండిల్ కానీ ఇలాంటి అనేకం ఫామ్ అవుతాయి. ఉదాహరణకి ఎలియాట్ వేవ్ థియరీలో ఇలా ఉంది, ఇలా వచ్చింది. 0 నుంచి 1, తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5 తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత ఇలాగ. ఓకే, 3. ఇక్కడ మీరు గమనించారు లేదో, దీన్ని ఏమంటారు అంటే ఇంపల్స్ వేవ్ అంటారు. ఇంపల్స్ ఇదేంటిది? కరెక్ట్ వేవ్. సి ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంపల్స్, సి ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ వేవ్. కరెక్షన్ అంటే ఇంపల్స్ అంటే పైకి వెళ్తుంది, తర్వాత కిందకు వస్తుంది. ఒక ఇంపల్స్ ఇప్పుడు ఇది 5 నిమిషాల క్యాండిల్, ఉదాహరణకి 5 మినిట్ క్యాండిల్. 5 మినిట్ క్యాండిల్లో ఇది ఒకటి, ఇదంతా కలిపి 5 మినిట్ క్యాండిల్లో ఉందనుకుందాం. అదే 1 మినిట్ క్యాండిల్లో ఎలా ఉంటుందంటే, అంటే ఇదంతా కలిపి ఒక 5 మినిట్ క్యాండిల్లో ఈ వేవ్ ఉంది. అదే 1 మినిట్ క్యాండిల్లో మీకు ఎలా కనపడుద్ది అంటే, ఈ ఇంపల్స్ ఇంకొక ఇంపల్స్ క్రియేట్ చేస్తుంది. ఈ కరెక్షన్ ఇలా, అంటే కరెక్షన్ ఏమో 1 2 3 4 5 ఉంటుంది. కరెక్షన్ ఏమో 1 2 3 రెండే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇంపల్స్ వేవ్ వచ్చేసి 1 2 3 4 5 ఉంటుంది. కరెక్షన్ వచ్చేసి ఈ రెండే ఉంటాయి. అర్థమవుతుంది కదా? సో మళ్ళీ ఇది ఇలాగా ఇలాగా. పాయింట్ అర్థమైందా మీకు? ఏమండి రాజా, బాబీ? ఓకే, ఒక ఇంపల్స్ వేవ్ అంటే ఇది గనక తీసుకుంటే, ఇది గనక 1 మినిట్ క్యాండిల్ తీసుకుంటే, ఈ ఒక క్యాండిల్ ఏమో ఒక ఇంపల్స్ ఉంటుంది, రెండో క్యాండిల్ వచ్చేసి ఈ కరెక్షన్ ఉంటుంది, ఇది ఉంటుంది. ఇంకో క్యాండిల్లోనే ఇంపల్స్ ఉంటుంది, ఇంకో క్యాండిల్లో కరెక్షన్ ఉంటుంది. 1 2 3 4 5 వచ్చినాయా? చెప్పింది అర్థమైందా మీకు? ఇదంతా ఒక 5 నిమిషాల క్యాండిల్ అయితే ఒక 1 మినిట్ క్యాండిల్ 5 ఉంటాయి. ఒకటేమో ఇంపల్స్ క్యాండిల్ లాగా ఉంటుంది, ఒకటేమో కరెక్షన్ క్యాండిల్ లాగా ఉంటుంది. అంటే ఇలాగ వెళ్ళింది, మళ్ళీ ఇలా కిందకు వస్తుంది, మళ్ళీ ఇలా వెళ్ళింది, ఇలా పైకి వెళ్తుంది, ఇలా వెళ్ళింది, ఇలా కిందకు వస్తుంది, ఇలా వెళ్ళింది, ఇలా పైకి వచ్చి, ఈ ఓవరాల్ గా ఇదంతా 5 మినిట్ క్యాండిల్ అవుతుంది. అర్థమైందా మీకు? అర్థమైంది. అర్థమైందా? 1 2 3 4 5. ఓకే ఓకే. సో ఇక అంటే ట్రెండ్ ఎక్కువగా చూసుకోవద్దు మీరు. ట్రెండ్ ఎలియాట్ వేవ్ థియరీని కనుక మీరు ఎక్కువ డెప్త్ వెళ్తే అది మీకు లాంగ్ రన్ లో ఉపయోగపడుతుంది. బట్ అది ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. మనం తెలుసుకోవాల్సింది ఒకటి, క్యాండిల్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ అని ఒకటి చెప్పండి. మా రోజు అని ఒకటి చెప్పాను, అవునా? మా రోజు అన్నానా లేదా? 2 డోజీ, 3 డోజీ, స్టార్, తర్వాత హ్యామర్. హ్యామర్లో 2 రకాలు, రివర్స్ హ్యామర్, మళ్ళీ ఇన్వర్టర్ హ్యామర్, రివర్స్ హ్యామర్.
ఇన్వర్ట్ హ్యామర్. ఓకే. మా రోజు అంటేనేమో ఫుల్గా ఉంది అంటే బయర్స్ కానీ లేకపోతే సెల్లర్స్ కానీ అంటే రెండింటిలో ఉంటాయి. బయింగ్ హ్యాండ్లోను సెల్లింగ్ హ్యాండ్లోను. డోజీ అంటేనేమో అన్సర్టిన్ అని అంటే డిసిషన్ తీసుకోలేకపోతుందని అంటే బయర్స్ సెల్లర్స్ చాలా కాంపిటెంట్ గా ఉన్నారు, డామినెంట్ గా ఉన్నారు. ఇక స్టార్ అంటే అది కూడా అంతే, డోజీ లాంటి. హ్యామర్ అంటే ఇది హ్యామర్. రివర్స్ హ్యామర్ అంటే ఇది రివర్స్ హ్యామర్. అర్థమైంది కదా? సో టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఇవి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, సో రివర్స్ హ్యామర్ లో అదే బుల్లిష్ క్యాండిల్ లో రివర్స్ హ్యామర్ లో ఎవరు డామినెంట్ గా ఉన్నట్టు? సెల్లర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారు. అదే బేరిష్ బాబీ బేరిష్ క్యాండిల్ లో బేరిష్ క్యాండిల్ అనుకోరా, ఇది బేరిష్ గ్రీన్ తో రాసిన కానీ బేరిష్ అనుకో. ఈ బేరిష్ క్యాండిల్ లో ఎవరు డామినెంట్ గా ఉన్నట్టు? Clap your hands if you're happy and you know it and you really want to show. బాబీ ఇది బేరిష్ క్యాండిల్. రివర్స్ హ్యామర్ లో ఎవరు డామినెంట్? రివర్స్ క్యాండిల్. ఇప్పుడు రాజాని అడిగాను. రాజా ఏం చెప్పాడు? ఈ క్యాండిల్ లో రివర్స్ హ్యామర్ లో బుల్లిష్ క్యాండిల్ లో బుల్లిష్ క్యాండిల్ లో రివర్స్ హ్యామర్ లో సెల్లర్స్ డామినేట్ గా ఉన్నారని చెప్పాడు రాజా. ఇప్పుడు బేరిష్ క్యాండిల్ లో రివర్స్ హ్యామర్ లో ఎవరు డామినేట్ గా ఉన్నట్టు? బయర్స్. క్లియర్ గా చెప్పు మళ్ళీ. బేరిష్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్. బేరిష్ క్యాండిల్ రివర్స్ హ్యామర్ అంటే అర్థమవుతుందా? బేరిష్ రివర్స్ హ్యామర్ అంటే కంప్లీట్ బేర్స్ ఉన్నట్టే, సెల్లర్స్ ఉన్నారు. సెల్లర్స్ ఉన్నట్టు. ఎందుకు? ఇక్కడ పైన ఉంటుంది ఓపెనింగ్, పైదాకా వెళ్ళింది కానీ సెల్లర్స్ డామినేట్ కి కింద తీసుకొచ్చారు. అవునవును. అర్థమైందా నీకు? అర్థమైంది. ఇక్కడ రాజే కరెక్ట్ కానీ అదే ఇక్కడ ఇంప్లికేట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, అది ఆ లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ బయర్స్ డామినేట్ గా ఉన్నారు కాబట్టి, సెల్లర్స్ డామినేట్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ బయర్స్ ఉంటారని అనొద్దు. రివర్స్ హ్యామర్ లో అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దీనికి ఎక్కడ ఓపెనింగ్ ఉంటది? కింద ఓపెన్ ఉంటది. అర్థమైందా? పైన క్లోజ్ ఉంటుంది. దీనికి ఎక్కడ ఓపెనింగ్ ఉంటది? ఇక్కడ ఓపెనింగ్ ఉంటది, ఇక్కడ క్లోజ్ ఉంటది. అంటే బేరిష్ కి అదేమైంది? ఫస్ట్ పైకి వెళ్ళింది, హై ఫామ్ అయింది. ఇక్కడ మళ్ళీ యాక్టివేట్ అయిపోయారు బేర్స్. సెల్లర్స్ బాగా యాక్టివేట్ కిందకి తీసుకొచ్చి మళ్ళీ కిందకి వచ్చి ఇక్కడ క్లోజ్ చేశారు. అర్థమైందా? ఇక్కడ అంతా కూడా సెల్లర్స్ డామినేట్ గా ఉన్నారని అర్థం. అర్థమైందా? రివర్స్ హ్యామర్ లో బుల్లిష్, రివర్స్ హ్యామర్ లో బేరిష్, రివర్స్ హ్యామర్ లో బుల్లిష్ రివర్స్ హ్యామర్ అంటే గ్రీన్ క్యాండిల్, గ్రీన్ రివర్స్ హ్యామర్ లోనేమో బేర్స్ డామినేట్. రివర్స్ హ్యామర్ లో ఎప్పుడు కూడా బేర్సే డామినెంట్ గా ఉన్నట్టు. అర్థమైందా మీకు? రాజా అర్థమైంది. రివర్స్ హ్యామర్ అంటే బేర్స్ డామినెంట్ గా ఉన్నట్టు. ఓకే. హ్యామర్ ఇది బుల్ హ్యామర్, కలర్ లేదు కాబట్టి ఇది బేర్ హ్యామర్. దీనికి చెప్పండి మీరు ఎవరు డామినెంట్ గా ఉన్నట్టు? బుల్ హ్యామర్ లో ఎవరు డామినెంట్ గా ఉన్నట్టు? చిన్ని బుల్ హ్యామర్ లో ఎవరు డామినెంట్ గా ఉన్నట్టు? ఓకే వదిలే. బుల్ హ్యామర్ లో ఓపెన్ కింద ఉంటుంది, క్లోజ్ పైన ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అవుతుంది. అంటే ఇది కూడా బుల్సే డామినెంట్ గా ఉన్నట్టు. బేరిష్ హ్యామర్ లో ఓపెన్ ఇక్కడ ఉంటుంది, ఓపెన్ పైన ఉంటుంది, క్లోజ్ కింద ఉంటుంది. అర్థమైందా? ఇక్కడికి వచ్చి ఇలా కిందకు వచ్చి అంటే ఇక్కడ బేర్స్ ఉన్నారు, ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ బయర్స్ మళ్ళీ కింద పడకుండా పైకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ బాగా ఉన్నప్పటికీ ఇక్కడ బుల్స్ ఉన్నట్టే. బుల్స్. అర్థమవుతుందా?
రాజా. అర్థమైంది. సో హ్యామర్ లో అయితే బుల్ హ్యామర్ అయితే 100% బైఎస్ డామినెంట్ గా ఉన్నట్టు, ఒక 70% ఏమో బేర్ హ్యామర్ అయితే 70% బుల్స్ డామినెంట్ గా ఉన్నట్టు అని అర్థం చేసుకోండి. సింప్లిఫై చేస్తున్నా. అదే రివర్స్ హ్యామర్ లో మాత్రం ఏ రివర్స్ హ్యామర్ అయినా, అది బుల్ అయినా బేర్ అయినా, రివర్స్ హ్యామర్ లో 100% ఏమో బేర్, అది బేర్ అయితే 70% ఏమో గ్రీన్ క్యాండిల్ అయితేనేమో 70% బేర్స్ అని అర్థం. అర్థమైందా? సో మారోజ్ క్యాండిల్ లో 100%, డోజీ క్యాండిల్ లో 50-50, స్టార్ క్యాండిల్ లో కూడా 50-50, హ్యామర్ క్యాండిల్ లో మాత్రం క్లియర్ గా అర్థమైతే, ఇది అర్థమైతే మీకు ఈ క్లాస్ అర్థమైపోయినట్టే. ఓకే ఓకే. సో క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది మళ్ళీ ఒక్కసారి క్లియర్ గా చెప్తాను, నాకు అర్థమవుతుంది. మీరు కొంతమందికి ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్లియర్ గా చెప్తున్నాను చూడండి. ఓపెన్ అయిన తర్వాత ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళి ఇలా క్లోజ్ అవుతుంది. ఇది ఇలాగా ఉంటుంది. క్లోజ్, ఇది హై, ఇది లో. క్యాండిల్ ఇలాగా కనిపిస్తాను. ఇది ఓపెన్, ఇది క్లోజ్, ఇది హై, ఇది లో. ఓపెన్ కింద ఉంటే అది ఏ క్యాండిల్? బుల్లిషా బేరిషా? బుల్లిష్. వెరీ గుడ్. ఓపెన్ పైనుండి కింద క్లోజ్ ఉంటే అది బుల్లిషా బేరిషా? బేరిష్. ఓకే. ఇక్కడ హై లో రెండింటికి ఒకేలాగా ఉంటాయి, కానీ ఓపెన్ క్లోజ్ మాత్రం వేరువేరుగా ఉంటుంది. బుల్లిష్ అయితేనేమో కింద ఓపెన్ ఉంటుంది, బేరిష్ అయితేనేమో పైన ఓపెన్ ఉంటుంది. పైకి పడుతుంది, పైకి అంటే సింపుల్ గా పడేది కింద ఉంటుంది, పడిన తర్వాత క్లోజ్ అయితే పైనుంచి కిందకు వస్తేనేమో పడుతుందని అర్థం, కింద నుంచి పైకి వెళ్తేనేమో పెరుగుతుందని అర్థం. మెట్లు ఎక్కేటప్పుడు కింద నుంచి వెళ్తాము అని గుర్తుపెట్టుకోండి, మెట్లు ఎక్కేటప్పుడు పైనుంచి కిందకు వస్తాము అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? దిస్ ఈస్ ద క్యాండిల్. ఓకే, ఈ రోజు డీటెయిల్ గా క్యాండిల్స్, టైప్స్ ఆఫ్ క్యాండిల్, సెకండ్ వన్ ఏబిసి ప్యాటర్న్. ఏబిసి ప్యాటర్న్ అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత ట్రెండ్, అప్ ట్రెండ్ ఎలా ఫామ్ అవుతుంది, అలాగే డౌన్ ట్రెండ్ ఎలా ఫామ్ అవుతుంది, సుమారు ఎన్ని వేవ్స్ తో వస్తాయి, ఎన్ని వేవ్స్ వస్తాయి, ఎన్ని చెప్పుకున్నాం? సుమారు 3, మాక్సిమం 3 లేక 4, మూడే అంటే చెప్పాం కదా. 1 2 3 4 5. ఇదొక వేవ్, ఇదొక వేవ్, ఇదొక వేవ్. అర్థమైందా? వేవ్ అంటే ఏంటి? వేవ్ అంటే ఇలా పైకి వెళ్ళి కిందకి రావటం, లేదంటే కిందకి వచ్చి ఇలా పైకి వెళ్తాం, ఇలా కిందకి వచ్చి ఇలా పైకి వెళ్తాం, ఇలా కిందకి వచ్చి, ఇదే కదా వేవ్. ఒక వేవ్ అంటే అలాగా. సో ఇది తెలుసుకున్నాం, అర్థమైంది కదా. సో ఈ రోజు క్యాండిల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఏ క్యాండిల్ ఏంటో తెలుసుకున్నాం. సో ఈ రోజు మనం నేర్చుకున్న విషయాల్ని మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుందాం. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నాకు తెలిసి మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు క్వశ్చన్స్, ఇప్పుడు మీకు ఎక్కడ అర్థం కావాలో నాకు క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తాను మీకు. ఎవరన్నా? రమణ గారు, సురేష్, రాజా? ఓకే ఓకే, క్లోజ్ చేసేయండి. అర్థమైంది. ఏదైనా క్వశ్చన్ ఉందా? నో క్వశ్చన్ లేదన్న, అర్థమైంది. ఓకే. సో కాబట్టి మళ్ళా ఈ వీడియోని, రికార్డ్ అయిన వీడియోని మళ్ళీ మీకు పంపిస్తాను, లింక్ పంపిస్తాను. అందరూ కూడా చూడండి, చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. రేపు ఈ 2 వీడియోస్ మళ్ళీ ఒకసారి చూడండి. నేను మీకు 2 యూట్యూబ్ లింకులు పంపించాను, ఆ వీడియోలు ఈ వారం అంతా చూడండి. ఈ వారం అంతా చూసిన తర్వాత మళ్ళీ నీట్గా మనకు అర్థమవుద్ది. మధ్యలో ఈ 2 సెషన్ల మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకుందాం. ఈ 2 సెషన్ల మీద, ఈ 2 సెషన్లు డీప్ గా స్టడీ చేసి నోట్స్ రాసి, ఈ రోజు మనం తర్వాత మనం ఎప్పుడు పెట్టుకుందాం? మంగళవారం సాయంత్రం పెట్టుకుందామా? హలో ఓకే రాజా.